మీకు తెలిసిన మాటలే కొన్ని రోజు జ్ఞాపకం చేసి పోయిన వారం 10:30 లోపే ముగించుకున్నాం. ఈ వారం కూడా ప్రయత్నం చేద్దాం. నా ముందున్న ప్రశ్న ఏమిటి అంటే, అనేకులు ఎందుకు ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, వ్యక్తిగతమైన ఆత్మీయ అనుభవంలో ఎందుకు దిగజారిపోతున్నారు? కొందరు ఎందుకు దేవునిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? కొంతమంది ఈ వయసులో వారిని గమనిస్తూ ఉంటాను, అందుకే వాళ్ళు విరమన్నాను. వాళ్ళు ఎందుకు శ్రద్ధగా దేవునిని ఆరాధించలేకపోతున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసంలో ఏదైనా చిన్న ప్రతికూలత ఏర్పడినప్పుడు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఎందుకు దేవునిని సరైన విధానంలో ఆరాధన చేయలేకపోతున్నారు? ఎందుకు వారి ఆత్మీయ జీవితం స్థిరంగా కొనసాగలేకపోతుంది? కొందరు వస్తారు, దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా వారి ఆత్మీయ జీవితంలో ఎందుకో ఎలాంటి మార్పు కనిపించదు. ప్రార్థన చేయలేరు, పాట పాడలేరు. ఒక 10 నిమిషాలు ఏమైనా దేవుని వాక్యాన్ని పంచుకోమంటే పంచుకోలేరు. ఎన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి వస్తున్నారు, అన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి వారు రావడం, కూర్చోవడం, వాక్యం వినడం, వెళ్ళిపోవడం. అందులో కొందరైతే కొంచెం పర్వాలేదు అన్నట్టుగా దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, కృతజ్ఞతతో కన్నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు అంటున్నారు. అయినా వారి యొక్క దైనందిన జీవితంలోకి వెళ్ళేసరికి ఏదైనా ఒక ప్రతికూలత, ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు వారు నేర్చుకుంటున్న పాఠాలను కానీ, వాక్యాలను కానీ విస్మరించి, కాని మాటలు పలుకుతూ, కాని ఆలోచనలు చేస్తూ, కాని విధముగా ప్రవర్తిస్తూ అటు దేవునికిని, ఇటు కుటుంబానికిని చాలా వేదనకరంగా మిగిలిపోతున్నారు. అట్టివారు కొందరు ఒక్కొక్కసారి దేవుని సన్నిధిని మానేస్తే, ఎందుకు దేవుని సన్నిధిని మానేసావు అని అడిగితే, నా మనసు బాగోలేదు, ఇది బాగోలేదు అంటుంటారు. కొన్ని ప్రతికూలతలు వచ్చినప్పుడు విపరీతమైన ధోరణిలో వారి మాట విధానం ఉంటుంది. అయ్యా, మీ అందరికి ఒక మనవి చేస్తాను, మీరు పెద్దోళ్ళు, వాక్యం ఎరిగిన వారు, కానీ మీ అందరికి నా మనవి ఏంటంటే, వాక్యంలాగా వినండి. నేను పెట్టకదో, సినిమా స్టోరీయో, లేకపోతే రాజకీయ సంబంధమైన దాన్నో నేను మాట్లాడట్లేదు. వాక్యాన్ని వాక్యంలో వినండి. వాక్యం వినే దగ్గర, దేవుని ఆరాధించే దగ్గర మన సీనియారిటీ పనిచేయదు. ఎన్నో అనుభవాలు తర్వాత మాట్లాడుకుంటాం. ఎన్నో అనుభవాలు తన కళ్ళారు చూసిన మోషే సైతం ఒక దగ్గర తన సీనియారిటీని పక్కన పెట్టి దేవుడి దగ్గర ఏడవటం మొదలు పెడతాడు. నాకు ఈ అనుభవాలు సరిపోవు, ఇంకా నాకు ఉన్నతమైన అనుభవం నాకు కావాలి అని ఏడుస్తాడు దేవుని దగ్గర. దానికి ముందున్న అనుభవాలు ఎలా ఉంటాయంటే తర్వాత వివరిస్తాను నేను. గొప్ప గొప్ప అనుభవాలు ఉంటాయి మోషే జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. కాస్త నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రద్ధగా వింటారు కదా బ్రదర్స్, అందరూ శ్రద్ధగా వింటారు కదా. వినడానికి, వాక్యం వినడానికేగా వచ్చాం, ఆరాధించడానికి. అసలు దేవుని మందిరంలోనికి వచ్చే ముందు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అసలు దేవుని సన్నిధికి నేను ఎందుకు వెళ్తున్నాను అన్న ప్రశ్న మీ అందరికీ కలిగితే అది చాలా ఆరోగ్యం అంటాను నేను. దేవుని సన్నిధికి నేను ఎందుకు వెళ్తున్నాను? ఈరోజు ఆదివారం మనం వెళ్తున్నానా? ఎందుకు వెళ్తున్నాను? వై ఐఎమ్ గోయింగ్?
అసలు దేవుని మందిరానికి ఎందుకు రావాలో కూడా చాలామందికి తెలియదండి. ఆదివారం కాబట్టి అని వెళ్తాం, వెళ్ళకపోతే నష్టం ఏమైనా కలుగుద్దేమో అని వెళ్తాం, దైవజనుడు అడుగుతాడేమో వెళ్తాం. చాలామంది ఏమనుకోవద్దు, చాలామంది దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం వారికి తెలియదు. నేను మీ అందరిని అడుగుతున్నాను, ప్రతి వారం వచ్చే ముందు ఒక ప్రశ్న వేసుకోనండి. వై ఐఎమ్ గోయింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను ఎందుకు దేవుని సన్నిధానానికి వెళ్తున్నాను, నేను ఎందుకు దేవుని మందిరానికి వెళ్తున్నాను? ఇప్పుడు త్వరగా రెడీ అవుతున్నాను కదా, నేను ఎక్కడికి రెడీ అవుతున్నాను? మన ఊరిలో దేవుడిచ్చిన మందిరం, లేక బయట ఉన్నవారు అయితే పొర్లిపాలెంలో దేవుని సన్నిధికి నేను వెళ్తున్నాను. ఓకే, నైస్. ఎందుకు వెళ్తున్నాను? దాని గురించి ఒక అవగాహన. హల్లెలూయా. ఆ అవగాహన నీకు వచ్చిన తర్వాత నీకు రావాల్సిన ఒక ఆశ ఏంటో తెలుసా? దేవా, నేను ఎలా వెళ్తున్నానో అలా రావడానికి వీల్లేదు. ఆమేన్. స్వస్థపరచు నీ వాక్యం, బాగు చేసే నీ వాక్యము, ఆదరించే నీ వాక్యము, లేవనెత్తే నీ వాక్యము, స్థిరపరిచే నీ వాక్యము, సృజనాత్మకమైన శక్తి కలిగిన నీ వాక్యము నా అంతరంగంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించకుండా ఈరోజు నీ గుమ్మమును విడిచి నేను రావడానికి వీల్లేదు ప్రభువా. నీ ఉన్నతమైన కృపచేత పిలువబడిన పరిశుద్ధుల స్వాస్యముతో కలిసి నేను నిన్ను ఆరాధిస్తున్నప్పుడు, నేను నిన్ను స్తుతిస్తున్నప్పుడు నీ సన్నిధి ప్రసన్నతను నేను అనుభవించగలగాలి ప్రభువా. అన్ని ఆదివారాలకి ఆదివారం గడవడానికి వీల్లేదు. నన్ను ప్రత్యేకముగా దర్శించు ప్రభువా. నా ఆశతో రావాలి. ఎందుకు వస్తున్నామో ఆలోచనతో రావాలి. అలా రాకపోతే ఏమవుతుందో తెలుసా? ఇక్కడ నిద్రపోతావు, దిక్కులు చూస్తావు, ఒళ్ళిరుస్తూ ఉంటావు, బద్ధకం అంతా చూపిస్తూ ఉంటావు, కునుకుపాట్లు పడుతూ ఉంటావు. నేను నిర్లక్ష్యమైన ముఖం వేసుకొని మాట్లాడుతున్న దైవజనుడికి కానీ దైవజనురాలకు కానీ దానిని అడ్డగించి, అనగా ఆ వాక్యపు యొక్క ప్రవాహాన్ని, పరిశుద్ధాత్మని యొక్క పరిచర్యను అడ్డగించే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. అది నీ జీవితానికి ఎంత దారిద్ర్యమో. సో నేను మనవి చేస్తున్నాను, వచ్చే ముందే, అమ్మ నా వైపు చూడండి, లేయం గారు, వచ్చే ముందే నేను ఎందుకు వెళ్తున్నాను దేవుని సన్నిధికి, ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరి దగ్గరికి వెళ్తున్నాను, నేను ఎలా వెళ్తున్నాను, మళ్ళీ అలా రావడానికి వీల్లేదు. లేట్ అయితే పాస్టర్ గారు దెబ్బలాడతారేమో, త్వరగా వెళ్ళిపోవాలి. నేను చెప్తున్నాను, మీరు నాకు భయపడి రావడం కాదు. లేట్ అయితే మీరు భయపడాల్సింది నాకు కాదు, దేవునికి భయపడి నా దేవుని సన్నిధానానికి నేను సమయానికి వెళ్ళలేకపోతున్నానన్న బాధ నీలో కలగాలి తప్ప పాస్టర్ గారు దెబ్బలాడతారంటే అది ఎంతకాలం నిలవదు. భక్తి జీవితం, ఆత్మీయ జీవితము పాస్టర్ గారును మనుషులను చూసే చేయాల్సింది కాదు, అది ప్రభు వైపు చూస్తూ మనం చేయాల్సింది. అది దేవుని మన మహిమ కలుగును గాక. దాస్ గారు హల్లెలూయా, ఆమేన్. సో నా మనసులో ఒక ప్రశ్న కలుగుతుంది. ఆ ప్రశ్న ఏమని కలుగుతుందంటే, ఎందుకు అలా అయిపోతున్నారు? ఇప్పుడు వీళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, నేను వీరిని గమనిస్తూ ఉంటాను. వాడు బాగానే ఆరాధిస్తాడు ఒక్కొక్కసారి, కానీ ఈరోజు ఏమైందో సరిగా నిలబడడం కూడా సరిగా నిలబడలే. నువ్వే, నేను వెనకాతలు ఉంటాను కానీ వీళ్ళందరినీ గమనిస్తూ ఉంటాను. మీరేమనుకోకండి, నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, నేను కన్నీళ్ళతో దేవుని ఆత్మచేత తాకబడి మీరు ఇక్కడ క్వాయర్లో నిలబడినప్పుడే దేవుని సన్నిధి మీని తాకి మీరు పరవశిస్తూ ఆనందిస్తూ దేవుని అభిషేకం చేత తాకబడుతూ మీరు దేవుని ఆరాధిస్తుంటే, ఆ చిన్న పిల్లల మీద దేవుని సన్నిధి నిలవగా వారు కన్నీటితో దేవుని ఆరాధిస్తూ ఉంటుండగా నిర్లక్ష్యముగా వచ్చిన వారిలో సైతము దేవుని భీతి, దేవుని భయము కలుగునట్లుగా వారి జీవితాల్లో, ఈ పిల్లల జీవితంలో ఎప్పుడు అలా ఆరాధిస్తారు? సరిగా వినాలి. నా ప్రశ్న, ఎందుకు కొంతమందికి ఏదైనా కష్టం రాగానే, కన్నీరు రాగానే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు? ఎందుకు ఏదైనా ప్రతికూలత రాగానే మాటలు మారిపోతాయి, ప్రవర్తన మారిపోతుంది, బూతులు వచ్చేస్తాయి, అదొక రకంగా మారిపోద్ది ఫేస్ అంతా. అంతవరకు దేవదూతలాగా ఉన్న ఫేస్ కాస్త ఎందుకులేండి ఆ మాటక భయంకరమైన రూపం మారిపోతుంది. అంతవరకు గొర్రె పిల్ల ఉన్నటువంటి ఆ ముఖము ఒకేసారి తోడేలాగా మారిపోతుంది.
వాక్యం వింటావు, ఏడుస్తాం, కన్నీళ్ళు కారుస్తాం. అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్తారు, మీరు దేవుడు నాతో మాట్లాడాడు. అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్తారు, దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకెవరో దైవజనులు వస్తే ఈరోజు వాక్యం నా కొరకేనండి, ప్రతి మాట బుల్లెట్లో దూసుకెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత మరలా ఏదైనా పరిస్థితి రాగానే, కష్టం రాగానే, కన్నీరు రాగానే, ఏం దేవుడో, ఏం పరిస్థితిలో నేను చర్చికి రా, నా మనసు బాగలేదు. వింటావు, శ్రమలలో, నిందలలో, ఆవేదనలో దేవునిలో బలముగా నువ్వు కొనసాగాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి, ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసముగా కర్తయు దానిని కొనసాగించేవాడిన యేసు వైపు చూచుచూ ముందుకు వెళ్ళిపోవాలమ్మా. నిన్ను ఆవరించి ఉన్న ఆ సాక్షి సమూహములో అనేక మంది ప్రతికూలతలు, నిందలని, అవమానాల్ని, కష్టాల్ని, కన్నీళ్ళని, బలహీనతలను, అపజయాల్ని ఎదుర్కొన్న వారందరినీ నీకు దేవుడు మేఘం వల్ల ఆవరింపజేసి వారి చూస్తూ వారి ముందు అందరికంటే అధికముగా నీ ముందు పెట్టిన శిలువ మరణం పొందిన ప్రభువైన యేసుక్రీస్తుని పెట్టి ఆయన వైపు చూస్తూ ముందు కొనసాగిపో. ఈ సాక్షి సమూహం నిన్ను ఆవరించింది, నిన్ను బలపరిచి నడిపించడానికి. వాక్యం వింటావు, ఏడుస్తావు, కన్నీళ్లు కారుస్తావు. మళ్ళీ ఏదైనా కష్టం రాగానే, ఒకవేళ దైవజనుడే ఏదైనా కఠినంగా అంటే నేను రాను చర్చికి, ఇంకా ఏమైపోయాయి విన్న మాటలు, ఆ ఉపదేశం ఏమైపోయింది? కన్నీళ్ళు గారిచితివే, నాతోనే దేవుడు మాట్లాడాడు. ఈ రోజు ప్రభా నువ్వు నన్ను ప్రేమిస్తే దైవజనుడి ద్వారా నువ్వు నాతో మాట్లాడాలని అడిగితే, ఆ రోజు నువ్వు వచ్చిన రోజున దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు. అప్పుడు నీకు మంచి దైవజనుడు అయ్యాడా? ఆ రోజు పాస్టర్ గారిని దేవుడు బాగా వాడుకున్నాడా? నిన్ను హెచ్చరించి నీకు బుద్ధి చెప్పి నీలో ఉన్న తప్పిదాన్ని గురించి దైవజనుడు మాట్లాడితే సూటిగా మాట్లాడుతున్నారు, కావాలని మాట్లాడుతున్నారు, కావాలని మెసేజ్లు ప్రిపేర్ చేస్తున్నారు. అదే పని నాకు. యేసు ప్రభు ఎప్పుడు సరాసరిగా ఎవరిని గర్దించలేదా? పౌలు గర్దించలేదా? పేతురు గర్దించలేదా? వర్తమానాల్లో గర్దించలేదా వారు? ప్రభు ఈ శిలువ మరి నీకు తప్పును కాకంటే సాతాను నా వెనకకు పని ప్రభు అనలేదా? సున్నం కొట్టిన సమాధుల్లారా అని శాస్త్రులు, పరిసరాలు పిలవలేదా? మా కోసమే చెప్తున్నావా? ఎన్నిసార్లు చెప్పలేదు వాళ్ళ కోసమే ఆయన. నువ్వు ఒకటి ఫీల్ అయిపోయి, ఒకటి బాధపడిపోయి మనసులో పెట్టేసుకొని దానికి ఒక రకమైనటువంటి రంగు పూసేసి నువ్వు మూతి తిప్పుకొని ముఖం తిప్పుకొని వెళ్ళిపోతే ఎవ్వడికి నష్టం. నీ పక్కోళ్ళ తప్పుల గురించి దైవజనుడు మాట్లాడితే పాస్టర్ గారు భలే ఖండితంగా చెప్తారు తెలుసా వాక్యం. అదే నీ గురించి చెప్తే పెదవి విరుస్తావా, ముఖం మాడుస్తావా? సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎందుకు ఈ అవభావాలు, ఎందుకు ఈ ప్రతికూలతలు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా ఆల్రెడీ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. మీ అందరి జీవితంలో కూడా నేను కోరుకుంటున్నాను, పర్సనల్ ఎన్కౌంటర్లోనికి, పర్సనల్ రిలేషన్షిప్లోనికి, పర్సనల్ రెవల్యూషన్లోనికి మీ అందరూ రావాలని నేను కోరుతూ ఉన్నాను. ఆమేన్. చిన్నపిల్లలు కూడా దేవునితో పర్సనల్ ఎన్కౌంటర్ వారికి కలగాలని, దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ వారికి ఉండాలి అని, దేవుని యొద్ద నుంచి పర్సనల్ రెవల్యూషన్ వారికి కలగాలని, ఆ ఎన్కౌంటర్ని బట్టి, ఆ రిలేషన్ బట్టి, ఆ రెవల్యూషన్ బట్టి, అనగా దేవుడు ముఖాముఖిగా దర్శించిన ఆ అనుభవాన్ని బట్టి, దేవునితో కొనసాగుతూ ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాన్ని బట్టి, దేవుడు తన్ను తాను నీకు ప్రత్యక్షపరుచుకునేటువంటి ఆ ఘనమైన అనుభవాలను బట్టి, అంతకంతకు క్రీస్తు యొక్క సంపూర్ణతలో మీరు అనుదినము వర్ధిల్లాలని, ఎదగాలని, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా విశ్వాసముతో కూడిన చిరునవ్వు మీ ముఖముల మీద నుంచి చెరిగిపోకూడదని, ఆరాధించే విషయంలో, ప్రార్థించే విషయంలో ఎక్కడా కూడా వెనుకంజ వేయకుండా, ఆమేన్, హల్లెలూయా, ధైర్యం కలిగి దేవుని కొరకు దూసుకొని పోవాలని దైవజనుడిగా మనసారా నేను కోరుతూ ఉన్నాను. నువ్వు ప్రభు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయిందని నేను అడుగును.
ఎంత వాక్యం నీకు తెలుసని అడగను, ఎంత బాగా వాక్యం చెప్పగలవా అని నేను అడగను, ఎంత బాగా ప్రార్థించగలవా నేను అడగట్లే. ఆమేన్. డూ యూ హ్యావ్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్? డూ యూ హ్యావ్ ఏ పర్సనల్ డైలీ రిలేషన్షిప్ విత్ యువర్ లవింగ్ గాడ్? Do you have a personal revelation from God to know Him more and more? ఆమేన్. నేను చెప్తున్నాను, ఈ 3 అనుభవాలు నీ జీవితంలో కొరవడితే గనక, ఆమేన్, ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక కారణం, ఏదో ఒక నింద, ఏదో ఒక మాట, ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక ప్రతికూలత, నీ ఇంటిలోనో, సంఘములోనో, సమాజంలోనో, నీ ఒంటిలోనో జరిగిన ఏదో ఒక ప్రతికూలత దేవుని దగ్గర నుంచి నిన్ను, అంటే నేను ఎలా చెప్తాను, దేవుడు నిన్ను వదిలేస్తాడని చెప్పట్లేదు, నువ్వే దేవుణ్ణి వదిలేస్తావు. వాక్యాన్ని విడిచిపెట్టేస్తావు. ఇంకో ట్విస్ట్ చెప్పనివ్వండి, ఇక్కడ మందిరానికి రావా, వస్తావు, కానీ దేవుణ్ణి వదిలేస్తావు. మావులెంతలు తీయొద్దు. సంస్కారాలు ఉండవా, ఉంటావు, కానీ ప్రభు నీతో అనుభవం నీకు ఉండదు. వాక్యము చేత నిర్మితమైన, వాక్యము చేత నడిపించబడుతున్న, వాక్యము చేత నిర్వహించబడుతున్నటువంటి జీవన శైలి నీ జీవితంలో ఉండనే ఉండదు. దేవుని కొరకు, లేదా చెప్తలేతే యేసు కొరకు, వినండి ఈ మాట, యేసు కొరకు, యేసుతో, యేసులాగే బ్రతకాలని నువ్వు కోరుకుంటే, చెప్పండి అందరూ చెప్పాలి, యేసు కొరకు, యేసుతో, యేసులాగే నువ్వు బ్రతకాలి అంటే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశం యొక్క సమృద్ధి నీలో ఉంచి ప్రవహించాలి అంటే, దేవుడు కోరుకున్న ఆత్మీయ పరిణితి నీలో ప్రతి ఒక్కరిలో కనబడాలి అంటే, ఆయన కోరుకున్న సంపూర్ణత నీలో దినదినము ఏర్పడాలి అంటే, మై డియర్ లవింగ్ చర్చ్, దేవుని ప్రియ సంగమా, దేవుని చేత ప్రేమించబడుతున్న అత్యంత నా ప్రియమైనటువంటి నా ఆత్మీయ బంధువులారా, దైవజనుడిగా నేను మిమ్మల్ని వేడుకుంటుంది ఏంటంటే, cry out to God to have these 3 great experiences in your life. నీ జీవితంలో ఈ 3 అనుభవాల గురించి నీవు ప్రార్థించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేతులెత్తి, చేతులెత్తి. నేనేమో ఏ మీటింగ్కి వెళ్ళినా మా వాళ్ళు మీలా గలీలు చెప్పరు, 2 చేతులు ఎత్తి చెబుతారని నేను చెబుతున్నాను. మీరు ఆ దీపం కాసి తార్పిస్తే ఎట్లక్క? ఏది 2 చేతులు పైకెత్తి. ఆమేన్. దేవుని స్తుతించే మనసు ఉంటే చెప్తే అలా చెప్పు, లేత మానుకో. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. కొంతమందిలో ఒక 5 రకాల అభిప్రాయాలు నాకుంటాయి దేవుని మందిరానికి వచ్చే విషయంలో. నాన్న మీ అందరూ కూడా వినండి, ఆమేన్. ఇప్పుడు ఆ పిల్లోని పిలిచి, ఆ చిన్నపిల్లని పిలిచి, నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు అని అడిగాను అనుకో, కొంతమంది ఏం చెప్తారు తెలుసా? మా మమ్మీ డాడీ దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్నా. మా మమ్మీ డాడీ చర్చికి వస్తున్నారు కాబట్టి నేను కూడా చర్చికి వస్తున్నా. కేవలం ఈ చిన్నపిల్లలే కాదు, రేపొద్దున నేను ఈ మెసేజ్ని అప్లోడ్ చేస్తున్నప్పుడు కొన్ని వందల మంది వింటారు. వారిలో అనేకుల అనుభవాల గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. అది ఏమిటి అంటే, ఎందుకు దేవుని దగ్గర మందిరానికి వస్తున్నావు? చాలామంది యవనస్తులు, చిన్నపిల్లలు చెప్పే సంగతి ఏంటో చెప్పనా? మా అమ్మా నాన్న దేవుని నమ్ముకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా నేను నమ్ముకున్నా. మా అమ్మా నాన్న దేవుని మందిరానికి వెళ్తారు కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్తాను. మా మమ్మీ మా డాడీ దే ఆర్ క్రిస్టియన్స్, సో దట్ వారు క్రైస్తవులు కనుక నేను కూడా క్రైస్తవుని అయ్యాను, క్రైస్తవురాలను అయ్యాను. ఇలాంటి అనుభవంలో ఆగిపోయిన వారు ఏదో ఒక రోజు ప్రభువుని, ఉపదేశాన్ని
దేవుని ప్రేమ బంధాన్ని విడిచిపెట్టిపోయే ప్రమాదం చాలా ఎక్కువ. ఆమేన్. గడిచేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి కేటగిరీ. ఓకేనా? కొద్దిగా కన్స్ట్రక్టివ్గా చెప్తాను, వినండి. మొదటి కేటగిరీ. ఓకే, ఈ పిల్లల్ని అడగండి. హల్లెలూయా. ఏ మోక్షితునో కింద వాళ్ళని అడగండి, ఎందుకు చర్చికి వస్తున్నారు మీరు? ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నారు? మీరు ఎందుకు క్రిస్టియన్స్ అని అడిగితే వారు చెప్పగలిగితే ఆమేన్, వాళ్ళు ఏం చెప్తారంటే, మా మమ్మీ మా డాడీ యేసు ప్రభు నమ్ముకున్నాం. మా అమ్మమ్మ మా తాతయ్య యేసు ప్రభు నమ్ముకున్నాం. మా నాన్నమ్మ మా తాతయ్య యేసు ప్రభు నమ్ముకున్నారు, మేము నమ్ముకున్నాం. మా పూర్వీకులు క్రిస్టియన్స్, అందుకే మేము కూడా క్రిస్టియన్స్. మా అమ్మ నాన్న చర్చికి వెళ్తారు కాబట్టి వారితో పాటు నేను వెళ్తాను. చిన్నప్పుడు ఈ మాట సరిపోద్ది. అమ్మ వింటున్నారా? ఈరోజు బాప్తిజం తీసుకోబోయేవాళ్ళు మీరు శ్రద్ధగా వినాలి. మీరు వినకపోతే మీకు బాప్తిజం ఇచ్చేదే లేదు, అందులో డౌటే లేదు. హల్లెలూయా. ఒకవేళ మిమ్మల్ని అడిగితే, ఈరోజు బాప్తిజం తీసుకోవాలనుకున్న వారు నేను మిమ్మల్ని అడిగాను అనుకో, మీరు ఎందుకు చర్చికి వస్తున్నారు? మీరు ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నారు? ఏం ఆశిస్తున్నారు అంటే ఏమని సమాధానం చెబుతారు? ఆమేన్. నేను కోరుకున్నాను ఈ పిల్లలు ఎవరు కూడా మా అమ్మ నాన్న యేసు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి నేను నమ్ముకున్నాను, మా మమ్మీ డాడీ చర్చికి వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నానని చెప్పకూడదు. వాళ్ళు ఏం చెప్పాలంటే, ఐ నో హిమ్ పర్సనల్లీ, ఆయన నాకు వ్యక్తిగతంగా తెలుసు. నేను చిన్నవాడినైనా ఆయన నాకు వ్యక్తిగతంగా తెలుసు. సమూయేలుకు తెలిసినట్టు నాకు తెలుసు, ఇర్మియాకు తెలిసినట్టు నాకు తెలుసు, దానియేలుకు తెలిసినట్టు నాకు తెలుసు. ఆయన ఎవరు? హల్లెలూయా. ఎవరో చప్పట్లు కొడితే నేను చప్పట్లు కొట్టడం కాదు, ఎవరో భాషలు మాట్లాడితే నేను భాషలు మాట్లాడడం కాదు, ఎవరో గెంతేస్తే వారితో పాటు నేను గెంతడం కాదు. దేవుని శక్తిని నేను ప్రత్యక్షముగా అనుభవిస్తున్నా, దేవుని ప్రభావాన్ని నేను అనుభవిస్తున్నా, పరిశుద్ధాత్మని యొక్క ఆ యొక్క ఉన్నతమైనటువంటి శక్తిని నేను అనుభవిస్తున్నాను. పాట స్పీడ్ అయిందనో, చప్పట్లు స్పీడ్గా కొడుతున్నారనో, డ్రమ్ము వేగంగా మోగుతుందనో, నా పక్కన ఉన్న వారు గట్టిగా చప్పట్లు కొడుతున్నారు అని మాట్లాడుతున్నారనో నేను మాట్లాడటంలే. నాలో కలుగుతున్న అనుభవాలకి నా పక్కన ఉన్న వారి భక్తి జీవితం కాదు. నేను ప్రత్యక్షముగా పర్సనల్గా ఆయన సన్నిధిని నేను అనుభవించగలుగుతున్నాను, ఆయన శక్తి నేను అనుభవించగలుగుతున్నాను. ఆయన గురించి పాడుతున్నప్పుడు ఆ ప్రేమామృతము నన్ను ఆకర్షిస్తుంది, ఆయన సద్గుణశీలత నా ఎదురుగా నిలబడుతుంది. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరము నా మనసును తాకుతూ ఉంటుండగా కృతజ్ఞతతో నా కన్నీళ్ళు లాగటం లేదు. కొంతమంది మీరు గమనిస్తారా, ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరో చచ్చిపోయారని వీళ్ళు ఏడవరు. తెలుసా మీకు బ్యాచ్? ఎవరో చనిపోయారు అక్కడికి వెళ్ళారు వీళ్ళు, ఎవరో చనిపోయారని వీళ్ళు ఏడరు. మీరు గమనించండి, చచ్చిపోయిన వ్యక్తిని చూడరాళ్ళు, ఆ పక్కన ఏడుస్తుంటారు నాయన నాయన అంటే వాళ్ళ వైపు చూసి. వాళ్ళు మీకు అర్థమైందే లేదా? హల్లెలూయా. చనిపోయిన వ్యక్తిని బట్టి అంటే అందరూ కదా, కొందరు చనిపోయిన వ్యక్తిని బట్టి కాదండి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తుంటే ఆమేన్. అందుకే కొంతమంది టీవీల ముందు కూర్చున్నప్పుడు, వాక్యం ముందు కూర్చుని నిద్ర వచ్చింది కానీ ఏమా మంచిదని వాక్యంలో ఉంటే నిద్ర వచ్చేది, కానీ అదే ఇంట్లోకి వెళ్ళి సిగ్గు లేకుండా టీవీ ఆన్ చేసుకొని, హల్లెలూయా, ఆ సిగ్గులేని టీవీ ఆన్ చేసుకొని సిగ్గులేని సీరియల్ పెట్టుకొని చూస్తూ ఉంటుంటూ ఎంత ఏడుపో, అమ్మ ఎవరిని చూస్తే బాగోదు మళ్ళీ ఏంటనుకుంటారా, ఎంత ఎమోషనల్గా ఫీల్ అయిపోతారో. ఆమేన్. ఆ సీరియల్కి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? హల్లెలూయా. ఆ సీరియల్ వ్యక్తులు వాళ్ళు ఎవరికైనా రక్త సంబంధులా? మాట్లాడరే. పోనీ వాళ్ళకి నిజంగా కష్టం వచ్చిందా? అదంతా యాక్టింగ్ అని తెలుసు. తెలిసిన ఈ కన్నీళ్ళు ఆగు అక్కకి. ఎంత భక్తో టీవీ అంటే, సీరియల్ అంటే. అదే దేవుని మందిరానికి వస్తే మాత్రం నిద్ర కునికిపాట్లు, పడుకున్నావా అని అడిగితే సరే మళ్ళీ ఎంత రోషం వచ్చిందో మనిషికి వచ్చినట్టు. అడగకూడదు వాళ్ళని పడుకున్నావా అని, కోపం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పడుకోలేదు, ధ్యానంలోనో పరధ్యానంలోనో పరదేశంలోనో పరలోకంలోనో వారు ఊరేగుతున్నారు. మనమే తప్పుగా అర్థం చేసుకుంటామే. వాళ్ళు కాదు మారు మనసు పొందాల్సింది మనమే.
కదూ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలని నేను కోరుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను కోరుకున్నాను దేవుని మందిరానికి వచ్చే ఏ ఒక్కరూ కూడా, ఆమేన్, హల్లెలూయా, ఎవరో వస్తున్నారని రావడం కాదు, ఎవరో పాడుతున్నారని పాడడం కాదు, ఎవరో ఏడుస్తున్నారని ఏడవడం కాదు, ఎవరో అభిషేకంతో నింపబడి చప్పట్లు కొడుతున్నారని కొట్టడం కాదు, ఎవరో కొట్టారు మనం కొట్టకపోతే బాగోదు. మా సిక్కలు దేవుడం అప్పుడప్పుడు ఏమి వినబడదు, అయినా కొట్టుది. హల్లెలూయా. నేను ఇలా చెయ్యెత్తంగానే ఆమె యొక్క అర్థం ఏంటో తెలుసా? పాస్టర్ గారు ఏదో చాలా బలమైన మాట ఏదో చెప్పినట్టున్నారు, అందుకే చేతి ఇలా అంటున్నారని ఎందుకంటే పూర్తిగా వినబడదు కాబట్టి అర్థమై చప్పట్లు కొడితే ఆ వెనకతలు మనం కూడా కొట్ట. అమ్మ ఎందుకు కొట్టావు నువ్వు? అందరూ కొట్టారు కదా, కొట్టకపోతే బాగోదు కదా. అందరూ ఏడుతున్నారు కదా, ఏడవకపోతే బాగోదు కదా. అందరూ మాట్లాడుతున్నారు కదా, మనం మాట్లాడకపోతే బాగోదు కదా. నా ప్రియులారా, దేవుని మందిరానికి వచ్చే ఏ ఒక్కరు కూడా, దేవుని సన్నిధిలో ఆరాధించే ఏ ఒక్కరు కూడా, ప్రార్థించే ఏ ఒక్కరు కూడా, చప్పట్లు కొట్టే ఏ ఒక్కరు కూడా, దేవుని సన్నిధి చేత తాకబడి ఏ ఒక్కరు కూడా నీ పక్కోళ్ళని బట్టో కాదు, ఇంకొకరిని బట్టో కాదు. కొంతమంది ఎప్పుడు ఏడుస్తారు చెప్పన? వారికి ఏదైనా కష్టం వచ్చింది, బాధ వచ్చేసింది, చాలా బాధ. వాళ్ళ అబ్బాయి ఏదో అనేసాడు అనరానమాట, నువ్వు ఒక తల్లివాని ఎందులో పడి సావరాదు అని. అమ్మో ఎంత పెంచాను, ఎంత చేయను, అమ్మలు మోచాను, అడుగుతున్నాను, అది చేసిన, ఎంత కట్టాను, ఎంత పెంచాను, నన్ను ఎంత మాట అన్నాడని ఆరాధన మొత్తం ఏడుతుంది అక్క. ఈ వ్యాచి లేదనుకుంటున్నారా? అనుకుంటాం కన్నీళ్ళతో ఈరోజు ఎంత బాగా ఆరాధిస్తుందో అని. కాదు, ఎవడో ఏదో అనేసాడు. ఇంకెప్పుడు ఎవరో అనలేదు, అంతా బాగుంది. ఇక్కడికి వచ్చి చూడండి, పాటల, నిద్ర, నిలబడినామా, కూర్చున్నామా, మోకాళ్ళ మీద ఉన్నామా, వాళ్ళకి దొరికిన వరం ఏంటో నాకు తెలియదు, కానీ ఎట్లయినా నిద్రపోగలరండి నిజంగా వాళ్ళు. గ్రేట్. కరెంటు పోయినా నిద్రపోగలరు. కరెంటు పోయింది కదా అని ఎండాకాలంలో భయంకరమైన రగ్గు తీసుకెళ్ళి కప్పేసిన నేనున్నానులే, అక్కడ కూడా నిద్రపోగలరు. అరే, ఒక సీరియస్ మ్యాటర్ని జోక్ చేసే ఉద్దేశం కాదు, చాలా సమయం అవుతుంది, నేను చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దాస్ గారు చెప్పాలి హల్లెలూయా. అది కొద్దిగా అలవాటు చేసుకోండి. దేని మనకి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను కోరుకుంటున్నాను ఇక్కడున్న పిల్లలు కానీ యవనస్తులు కానీ ఏ ఒక్కరు మా అమ్మ నాన్న ప్రభువు నమ్ముకున్నారని నేను నమ్ముకోవట్లేదు. ఐ నో పర్సనల్లీ, నాకు వ్యక్తిగతంగా ఆయన ఏంటో నాకు తెలుసు, ఆయన ప్రేమ ఏంటో నాకు తెలుసు, ఆయన కనికరం ఏంటో నాకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎవరో ఆత్మీయ జీవితంలోంచి కలిగే భావోద్రేకాలు నీవు తీసేసుకోవద్దు. అప్పటికప్పుడు నీ వ్యక్తిగతంగా ప్రభువులో లోతుగా ఎదగాలని నేను కోరుతున్నాను. శ్రద్ధగా విను, ఇటు చూడు, సరిగ్గా చూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మా అమ్మ నాన్న వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను, మా అమ్మ నాన్న ప్రభువు నమ్ముకున్నారు కాబట్టి నేను కూడా నమ్ముకున్నాను. ఇదో బ్యాచ్. రెండో బ్యాచ్, ఎవరో నాకు యేసుక్రీస్తు గురించి చెప్పారు. హల్లెలూయా. ఎవరో నాకు యేసుక్రీస్తు గురించి చాలా చెప్పారు. ఎంత బాగా అంటే, ఎంత బాగా చెప్తే నాకు అర్థమవుద్దో అంత బాగా చెప్పారు. వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చేసాయి. దేవుని మందిరానికి వెళ్ళాలనిపించింది, అందుకే వెళ్తున్నా. హల్లెలూయా. ఆ అనుభవం మంచిది కాదని చెప్పను, అక్కడే ఆగిపోతే మాత్రం ఏదో ఒక రోజు వాళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మూడో బ్యాచ్, త్వరగా టైం అయిపోతుంది. మూడో బ్యాచ్, హల్లెలూయా. నా జీవితంలో ఈ కార్యం జరిగింది, నా జీవితంలో ఈ అద్భుతం జరిగింది, నా జీవితంలో ఈ స్వస్థత జరిగింది, నా జీవితంలో ఈ అప్పులు తీరాయి, ఈ గడ్డ మాయమైపోయింది, ఈ పరిస్థితి వెళ్ళిపోయింది, ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఇల్లు వచ్చింది. సో నా జీవితంలో ఒక మిరకల్ జరిగింది, నా జీవితంలో ఒక స్వస్థత జరిగింది, నా జీవితంలో ఒక కార్యాన్ని దేవుడు చేశాడు. ఆమేన్. చేతులెత్తి. అందుకే నేను దేవుని దగ్గరికి వస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడమ్మా, దేవుడు మంచి దేవుడమ్మా, చాలా గొప్ప దేవుడు అన్నవి. ఎంత గొప్ప దేవుడు అంటే, నాకు ఈ బలహీనత ఉండేది, దేవుని మందిరానికి వెళ్ళా, ప్రార్థన చేశారు, తొలగిపోయింది, స్వస్థత వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, అప్పులు తీరిపోయినాయి, ఇల్లు కట్టుకున్నాను, బాగున్నాను. ఎంత గొప్ప దేవుడో, ఆపదలు మొక్కువాడు, ఎంత గొప్ప దేవుడో. ఆమేన్. ఇలాంటి వారు కూడా
ఒకానొక సమయంలో యేసు ప్రభుని, దేవుని ప్రేమను విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వారి జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా కన్నీరు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు అని నమ్ముకున్నాం కానండి. నేను చెప్తాను, అనుకున్నా ఈ ఊర్లో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. దేవుని యొక్క స్వస్థత, 16 సంవత్సరాల పిల్లలు లేరు, 14 సంవత్సరాల పిల్లలు లేరు, దేవుని మందిరానికి వచ్చారు, దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు కనబడ్డు, వాళ్ళు కనబడరు, వాళ్ళ పిల్లలు కనబడరు. సరికదా, భయంకరమైనటువంటి గ్రహారాధనలో వారు మునిగి తేలుతూ ఉంటే గుండెలో ఎంత బాధో. వారి అవసరాలు కావాలి, తీరిపోయిన తర్వాత దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏమంటే మా ఆయన ఒప్పుకోట్లా, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు, మా కులపోలు ఒప్పుకోవట్లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు. ఎలాగైతే మీ ఇంట్లో ఏం జరిగినా మేము రామని అంటున్నారు, అందుకని వెళ్ళిపోతున్నాము, అందుకని దేవుని వదిలేసాం. ఇలాంటి పొట్టు స్క్రాప్ బ్యాచ్ అక్కర్లేదు నా దేవునికి. నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలని ఆయన ముందుగా చెప్పాడు. అందుకే అనేక మంది రొట్టెల కొరకు, అద్భుతాల కొరకు ఆయన యేసుక్రీస్తు వెనకాతలు వెళ్ళిపోతుంటే అక్కడ రాయబడిన అద్భుతం ఏంటి తెలుసా? ఆయన అందరి మనసును ఎరిగిన వాడు గనక, అందరి అంతరంగాన్ని ఎరిగిన వాడు గనక అందరికీ తన్ను వశము చేసుకోలేదు. అందరినీ తన వశం చేసుకోలేదు కదా ఆ మాట, అందరికీ తన్ను వశము చేసుకోలేదు. ఆ మాట ఎంత లోతుగా అనిపిస్తుంది నాకు. ఈరోజు నేను అడుగుతున్నాను, అలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఏదో ఒక రోజు నీ ఆత్మీయ జీవితం కుప్పకూలిపోద్ది. ఎవరో పట్టించుకోలేదు, పాస్టర్ గారు పట్టించుకోలేదు, పాస్టర్ గారు పట్టించుకోలేదు, సంఘం పట్టించుకోలేదు, ఇంకెవరో పట్టించుకోలేదు. ఇంత కష్టం వచ్చినా ఎవరో పట్టించుకోలేదు. నేను ఇంకెందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి, ఇంకెందుకు వెళ్ళాలి దేవుని దగ్గరికి, ఇంకెందుకు వెళ్ళాలి? నేను రాను చర్చికి, ఇంట్లో కూర్చుంటా, నాకు వద్దు, ఏ దేవుడు వద్దు, ఏమి వద్దు. ఎవరి మీద అలుగుతావు? ఎవరి మీద అలుగుతావు? మనుషుల్ని ఆధారం చేసుకొని సాగే భక్తి జీవితము ఏదో ఒక రోజున కుప్పకూలిపోతుంది. నీ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచినంత కాలము, బైబిల్ ఒక మాట ఉంటుంది, అతడు యెహోవాని ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లును. చెప్పడం భయపడతాను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతనిని వర్ధిల్లింపజేసెను. He is increased. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని పాస్టర్ గారిని కాదు, పాస్టమ్మ గారిని కాదు, ఇరుగు పొరుగు వారిని కాదు, హల్లెలూయా. అతడు యెహోవాని ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లును. ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి, నాలో కూడా బలహీనతలు ఉంటాయి. ఎవరు పరిపూర్ణులరా? నా ప్రభు అయిన యేసు క్రీస్తు తప్ప. వారిని చూసి ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళానండి. ఇది 4వ బ్యాచ్. వెళ్ళానండి, వాళ్ళు సరిగా లేరు, అదొకలాగా ప్రవర్తిస్తున్నారు. ఏం బాబా, ఎలాగైతే నాకు ఈ దేవుడు వద్దు, సంఘం వద్దు, చర్చ వద్దని మానేశానండి. ఎవరు అడిగారట కదా, పర్ఫెక్ట్ పాస్టర్ గారు ఉన్న చర్చ నాకు కావాలంటే నీ దగ్గర చిన్న గన్ ఉంటే ఇవ్వనడట ఆయన, చిన్న పిస్తోల్ ఉంటే ఇవ్వు. ఎందుకు? నేను చంపేతాను. ఎందుకు? పర్ఫెక్ట్ పాస్టర్ గారు ఒక ఆయనే, యేసు ప్రభు. ఆ చర్చ అక్కడే ఉంది, ఆ పాస్టర్ గారు అక్కడే ఉన్నారు. నాయన డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది, కానీ గొప్ప ఆరాధన ఉంటుంది అక్కడ. మనం ఏదో పరిపూర్ణులు అన్నట్టు ఇలా అనొచ్చా, అలా చెయ్యొచ్చా? అబ్బా, వేలెట్టడానికి, ముఖం అలా పెట్టి తీర్పు తీర్చడానికి ఎంత ఫస్ట్ ఉంటామో మనం ఏదో పరిపూర్ణమైనట్టు భలే తీర్పు తీరుస్తాం ఇతరులకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఏదో అద్భుతం జరిగింది, ఏదో ఆశ్చర్యకారం జరిగింది, ఏదో మంచి జరిగిందని చెప్పి ఆమేన్ వచ్చి మరలా ఏదో కష్టం రాగానే, కన్నీరు రాగానే వెళ్ళిపోయే బ్యాచ్ 3వ బ్యాచ్ అయితే, హల్లెలూయా. ఎవరినో గురిగా పెట్టుకొని, ఎవరినో ముందు పెట్టుకొని, వాళ్ళు బాగుంటారు, వాళ్ళు ఇలా తప్పు చెప్పి, వాళ్ళు ఇలా చేస్తే, వాళ్ళు ఇలా అంటే అలాగా, అందుకని ఇంక నాకెందుకు, నేను మానేశాను. తన్ను తాను ఆధారం చేసుకున్నప్పుడు పేతురు పడిపోయాడు. యేసు క్రీస్తు మీద ఆనుకున్నప్పుడు సముద్రం మీద కూడా పేతుడు నడవగలిగాడు అన్న సంగతి మర్చిపోవద్దు. దేని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. దేన మన మహిమ కలుగును గాక. ప్రతి మనిషి పరిపూర్ణుడు అవడానికే వెళ్తున్నాడు. ప్రతి మనిషి నమ్మదగిన వాడిగా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏ ఒక్కరు పరిపూర్ణులు కాదు, ఏ ఒక్కరు నమ్మదగిన వారు కాదు. నా ప్రభు అయిన యేసు క్రీస్తు తప్ప. ఆయన పరిపూర్ణతలోనికి, ఆ నమ్మకత్వంలోనికి వెళ్ళాలన్న ఆశ ఉందేమో మంచిదే. నేను చెప్తున్నాను, ఎవరినో పెట్టుకొని చేసిన భక్తి జీవితం ఏదో ఒక రోజున గొప్ప కూలిపోద్ది. హల్లెలూయా. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహము నీ ముందు, నీ చుట్టూ మేఘం వల్ల ఆవరించింది కదా, ఆ మేఘాన్ని చూడు అనట్లా. ఆ మేఘం ఆవరించింది. అయితే నీవు చూడాల్సింది ఎవరినంటే నీ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. మరొక బ్యాచ్ చెప్తాను. ఎందుకు ఈ బ్యాచ్ల గురించి మాట్లాడుతాను మీకు అర్థం అవ్వాలి. అమ్మ వాక్యం శ్రద్ధగా వినండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేంటో తెలుసా, కొంతమంది దేవుని దగ్గరికి వెళ్ళే బ్యాచ్ వాళ్ళు వెళ్ళమంటున్నారంటే, అంటే ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు కూడా ఉండొచ్చేమో, కానీ ఏదో ఆశ చూపించడం ద్వారా. ఉదాహరణకి ఆమేన్, హల్లెలూయా, సంఘము, ఆదిమ సంఘంలో చాలా శ్రమను ఎదుర్కొన్న తర్వాత రోమా ప్రభుత్వాన్ని ఏలుబడి చేయడానికి కాన్స్టంటైన్ అనే ఒక మహారాజు వచ్చాడు. హల్లెలూయా. అతడు కూడా తొలి దినాల్లో దేవునికి కాస్త వ్యతిరేకంగా ఉన్న ఆవరణలు తీయొద్దమ్మా ప్లీజ్, బ్రతిమాలుతున్నాను. తర్వాత అతగాడు కాన్స్టంటైన్ చక్రవర్తి కూడా యేసుక్రీస్తుని అంగీకరించడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. తరచూ దేవుని మాటలు వినడం వల్ల దాని గురించి ఒక చిన్న అవగాహన కలిగినప్పుడు తనకట ఒక రాత్రి ప్రభు ప్రత్యక్షమై దేవుని దర్శనంలోనికి కనిపించి, ఆమేన్, హల్లెలూయా, గట్టిగా చెప్తారా, ఆయనతో మాట్లాడి ప్రభు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఆయనకి కనబడ్డం, ఆ తర్వాత నీవు ఉన్నతమైన విజయ పథంలో నడిపించబడాలంటే సిఆర్ అనే పదాన్ని పెట్టుకో అని ప్రభు చెప్పినట్టు. ఏం పదం అది? సిఆర్, క్రైస్ట్ రిజరెక్టెడ్. హల్లెలూయా. అంటే పునరుద్ధానుడైన యేసు క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. క్రైస్ట్ రిజరెక్టెడ్ అని అర్థం ఇచ్చేది ఏమో సిఆర్ అని అర్థం ఇచ్చే పదాన్ని. అందుకని తన యొక్క సింబల్స్ మీద, అనేకమైన వాటి మీద సిఆర్ అని రాపించుకున్నాడంట. అదేమి చిత్రమో కానీ అతడు రాపించుకున్నది మొదలు కాన్స్టంటైన్ జీవితంలో అన్ని విజయాలైనట్టు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అబ్బా, నాకు ప్రత్యక్షమయ్యాడు, ఈ విజయ పథంలో నన్ను నడిపించాడు, యేసు ప్రభు గొప్ప దేవుడని బాహాటముగానే యేసుక్రీస్తుని అంగీకరించి అందరికీ బైబిల్ పంచిపెట్టి, ఆమేన్, నాతో ఉండండి, బైబిల్ అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను, బైబిల్ పంచిపెట్టి అందరికీ అనేవాడంట, యేసుక్రీస్తుని అంగీకరిస్తే మీకు రాయితీలు ఇస్తాము అనేవాడంట. హల్లెలూయా. అంటే ఈ ట్యాక్స్ కట్ అవసరం లేదు, ఆ ట్యాక్స్ కట్ అవసరం లేదు, ఇది చేయవలసిన అదా చేయవలసిన లేదని రాయితీలు ఇస్తాము అంటే, ఆమేన్, ఇది సంఘ చరిత్రలో ఉంటుంది బ్రదర్. రాయితీలు ఇవ్వడం వల్ల ఏమైందంటే అనేక మంది యేసు ప్రభుని నమ్ముకున్నారు. కానీ అది ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళలేదు. సంఘం పాడైపోవడానికి కారణమైపోయింది. ఎందుకు? వారు ఎవరు కూడా ప్రభువుని ప్రేమించి వచ్చిన వారు కాదు, కానీ రాయితీలను ప్రేమించి వచ్చారు. యేసుక్రీస్తుని వదిలే, లేకపోతే నీ ఆధార్ కార్డుని తీసేస్తాం, నీ పాన్ కార్డు తీసేస్తాం, రేషన్ కార్డు తీసేస్తాం, ఏది మీకు ఉండదు, ఎవరో మీతో రారు, అవన్నీ మీకు కావాలంటే ఇదిగో ఈ పదాన్ని పలకాలి. ఆ పదం ఏంటి మీకు అర్థమై ఉంటుంది. ఈ పదాన్ని పలకాలి, లేకపోతే రాయితీలను తీసేస్తాం అంటే, నేను చెప్తున్నాను, నేటి భారతదేశపు క్రైస్తవ్యంలో అనేక మందిని, మందిరాన్ని, ప్రభువుని విడిచిపెట్టే ప్రమాదం ఉంది. ఎందుకు ఉంది అంటే వారి జీవితంలో పర్సనల్ ఎన్కౌంటర్, పర్సనల్ రిలేషన్, పర్సనల్ రెవల్యూషన్ లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈరోజు రాయితీలు తీసేస్తామంటే ప్రభుని విడిచిపెట్టేస్తున్నారు చాలామంది. ఆ రోజుల్లో కాన్స్టంటైన్ ఏం చేశాడంటే రాయితీలు ఇస్తాను అనేవాడు, రాయితీలు ఇస్తాను అనేవాడు. దానివల్ల అనేక మంది యేసుక్రీస్తుని అంగీకరించారు. ప్రియులారా, సంఘ చరిత్రలో రాయబడిన మాట ఏంటో తెలుసా? చర్చ్ పొల్యూటెడ్ అయిపోయింది, చర్చ్ పాడైపోయింది, ఆత్మీయ విలువలు దిగజారిపోయాయి.
భయంకరమైనటువంటి కార్యకలాపాలు దేవుని మందిలో జరగబడ్డాయి. ఎందుకంటే ఆదిమ సంఘం ఎలా ఉండేదంటే ప్రభు కొరకు ప్రాణం పెట్టేవారుగా ఉండారు. వాళ్ళు ఎలాంటి వారంటే, మేము ఏదైతే కన్నులారా చూసామో, ఏది మేము చెవులతో విన్నామో, దేనిని మా చేతులు తాకి అనుభవించాయో దానికి మేము సాక్షులమని చెప్పిన అనుభవంలోంచి ఎవరో ఇచ్చిన రాయితీల వల్ల ప్రభు నమ్ముకునే ఒక బ్యాచ్ వచ్చింది. చర్చి పొల్యూటెడ్ అయిపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఇన్నోసెంట్ అని పిలువబడే ఒక చక్రవర్తి, అంటే ఒక పోప్ ఇన్నోసెంట్, వాడి పేరు ఇన్నోసెంట్ కానీ వాడితో దుర్మార్గుడు లేడట. ఇన్నోసెంట్ అంటే అమాయకుడు, వాడి పేరు ఇన్నోసెంట్ కానీ వాడంత దుర్మార్గుడు లేడు. వాడు క్రైస్తవుల దగ్గర ఉన్న బైబిల్ అన్నిటిని కూడా, ఆ రోజుల్లో అందుబాటులో ఉన్నటువంటి గ్రంథాలన్నిటిని, పత్రికలన్నిటిని కూడా లాగేసుకొని కొంతమందికి మాత్రమే ఇచ్చేసి వారి ద్వారా లేనిపోని పనులు చేయించేవాడు. ఎంత భయంకరం అంటే, అమ్మ వింటున్నారా, ఏదో చరిత్ర కొంచెం ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అంతే. ఎంత భయంకరం అంటే, ఇదిగో ఈ పోపులు అనేవారు ఉన్నారు, ఈ బిషప్లు అనేవారు ఉన్నారు, వీరు మాత్రమే బైబిల్ చదవాలి, వాళ్ళు ఏం చెప్తారో అదే మీకు పరమవిధి అన్నట్టు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తే అదే అయిపోయింది. అందుకనే ఆ రోజుల్లో ఒక ఆచారం వచ్చేసింది. అది ఈ రోజుల్లో మీలో కొంతమందికి తెలుసు. ఏంటో తెలుసా, ఎవరైనా తప్పు చేస్తే, అమ్మ సత్యోత్తమ్ గారు ఎక్కడ ఉన్నారు మీరు? ఎవరైనా తప్పు చేస్తే, హల్లెలూయా, తప్పు చేసిన వ్యక్తి మందిరంలో చర్చిలోకి వెళ్ళి అక్కడున్న బిషప్తోనో పోప్తోనో ఆ వెనకాతల పులిపిటి వెనకాతల వారిని, అంటే వాళ్ళ వెనకాతలు ఉంటారు, యువతలు కలుసుకొని, అయ్యా నేను పలానా తప్పు చేశాను, ఈరోజు కోపం ఆపుకోలేక 10 మందిని నేను కొట్టేశాను, నేను తప్పు చేశాను అని ఆ వ్యక్తితో చెప్పాలి, ప్రభువుతో కాదు. చెప్తే ఆ వ్యక్తి వెంటనే, ఇదిగో పరిశుద్ధ గ్రంథం ప్రకారం, దేవుడు మనకిచ్చిన ఆదేశాల ప్రకారం 10 మంది నువ్వు కొట్టేవు కాబట్టి 1000 రూపాయలు నువ్వు అపరాధ రుసుముగా కట్టాలి. ఏం కట్టాలి? 1000 రూపాయలు నువ్వు దానికి పెనాల్టీ, లేకపోతే అపరాధ రుసుముగా ఇంకేమైనా అంటారు దాన్ని, ఫైన్ కట్టాలి. అది కడితే నీకు ఒక చీటీ ఇస్తాం. వారు కట్టిన తర్వాత ఆ తప్పు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత వీరు కొంత డబ్బుని కట్టాలి. ఇదిగో ఈ డబ్బులు నువ్వు కట్టావు కాబట్టి నీ పాపమును దేవుడు పరిహరించి ఉన్నాడు, దానికి ఇదే గుర్తుని ఒక సీటీ ఇచ్చేవారు. ఆ సీటీ తీసుకెళ్లి జోబులో పెట్టుకోవాలి. ఈ జోబులో పెట్టుకున్న సీటీ జోబులో పెట్టుకున్న ధైర్యం ఏంటంటే, నేను చచ్చిపోతే డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని. ఇక ప్రభుతో పనే ఉంది, పోపే ప్రభు అయిపోయాడు. కొంతమంది బోరు కొడుతున్నట్టుంది నా మాటలు, ఏం చేయలేను సార్. పోపే ప్రభు అయిపోయాడు వాళ్ళకి. ఇలాంటి దుర్మార్గమైన ఆచారాలు తీసుకొచ్చింది ఎవరు అంటే ఈ ఇన్నోసెంట్. పాస్టర్ గారు ఈ టైంలో ఇది ఎందుకు చెప్తున్నారు? ఏదో చరిత్ర చెప్పేసి కాలయాపన చేయలేను కాదు, చాలా వేగంగా పరిగెడుతున్నాను మనసులో. హల్లెలూయా, హల్లెలూయా బ్రదర్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అలాంటి రాయితీల వల్ల, ఇలాంటి పద్ధతుల వల్ల యేసుక్రీస్తుని అంగీకరించిన కొన్ని వేల మంది ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజు కూడా దేవుడి దగ్గరికి వస్తే అప్పులు తీరుతాయట, దేవుడి దగ్గరికి వస్తే ఆరోగ్యం వస్తుందట, దేవుని దగ్గరికి వస్తే ఇల్లు కట్టుకోవచ్చంట, దేవుని దగ్గరికి వస్తే మంచి జరుగుతుందట, దేవుని దగ్గరికి వస్తే కాళ్ళెప్పొద్దంట, దేవుడి దగ్గరికి వస్తే తల్లెప్పొద్దంట అని ఆస్తా వచ్చాడు. అది పోలేదనుకో ఆడు పోతాడు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న చెప్పే సువార్త నాకు చాలా ఇష్టం. నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే నరకానికి పోతావు, నేను బతిలాడే అవసరం నాకు లేదు. ఇది శుభవార్త. నమ్ము, రక్షించబడతావు, లేదా నరకానికి పోతావు. నేనెందుకు నమ్మాలి? నీ కర్మ, పో. నీలాంటి ఎదవలు నరకానికి, ఆయన అనేస్తాడు, నేను అనలేను కానీ, నీలాంటి ఎదవలు నరకానికే పోతారు అని ఒక స్టేట్మెంట్ వదిలేస్తాడని. హల్లెలూయా, గడిచేది హల్లెలూయా. మనమేమో నమ్ముకున్న ఆయన నమ్ముకుంటే మంచిది, బతిలాడడం అనేది తప్పని కాదు. మనల్ని ఎంతమంది బతిలాడలేదు అలాగా. హల్లెలూయా, గడిచేది హల్లెలూయా. అంతేగాని దేవుడి దగ్గర కానీ అప్పులు తీరిపోతాయి, ప్రభువుని నమ్ముకోని వ్యాధులు తొలగిపోతాయి, ప్రభువుని నమ్ముకోని వీళ్ళు కట్టుకుంటాం. ఇలాంటి సువార్త చర్చిని, సమాజాన్ని ఎంత నాశనం చేసిందో మీరేమన్నా అనుకోండి. అప్పులు తీరిపోతాయన్నో, బాధలు పోతాయన్నో, దేవుడు నమ్ముకున్న తర్వాత కష్టాలు ఎక్కువైపోయి, దేవుడు నమ్ముకున్న తర్వాత బాధలు ఎక్కువైపోయి, బాప్తిజం తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువైపోయి, కాపు నేను చర్చికి రాను, దేవుడు వద్దు నాకు. ఎంతమంది లేరు ఇలాంటి వాళ్ళు. పాత నిబంధనలో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే
అర్పణ కావాలేమో. కొత్త నిబంధనలో దేవుడి దగ్గరికి నువ్వు రావాలంటే సమర్పణ కావాలి. సమర్పణ లేకుండా నువ్వు రాలేవు. అవసరాల కొరకు, ఆటి కొరకు, ఇరు కొరకు వచ్చేవాడు నిలబడ్డు దేవుని దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరిగా చెప్పాలంటే, స్నేహితులు రమ్మన్నారనో, బంధువులు రమ్మన్నారనో, తమకిష్టమైన వారు చర్చికి వెళ్తున్నారు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అండి, ఆ అమ్మాయి చర్చికి వెళ్తుంది, అందుకే ఆ అమ్మాయి కోసం నేనే వెళ్తున్నానండి. వైజాగ్లో సిటీలోకి వెళ్తే ఇలాంటి బ్యాచ్ చాలామంది ఉంటుంది. ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం అండి, ఆ అబ్బాయి చర్చికి వెళ్తున్నాడంట, ఆ అబ్బాయి క్రీస్తు పోడంట. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్టియన్ పోలంటే వాళ్ళు కిస్మిస్ పండుగ చేసుకుంటారంట, అందుకని మేము కూడా వెళ్తాను. అమ్మాయి అంటే ఇష్టం, అందుకే నేను కూడా చర్చికి వెళ్తున్నాను. అందుకే పెళ్ళి బాప్తీసాలంటే నాకు అసహ్యం. పెళ్ళి కొరకో ఇంకో దాని కొరకో మనుషులు బలవంతంగా, నేను చెప్తున్నాను, నువ్వెంత తప్పు చేసావు ఆ విషయంలో మాత్రం ఏమన్నా అనుకో పర్లేదు, దైవజనుడికి ధైర్యంగా మాట్లాడుతున్నాను. నువ్వు చేసిన తప్పు నన్నే ఎదిరించి మరి చేసావు ఆ తప్పు. నువ్వు వద్దు వద్దు వద్దని చెప్పినా వినలేదు నా మాట. నువ్వు మీ అందరికీ చెప్తున్నాను, కష్టమైన, కన్నీళ్ళైన, ఇబ్బంది అయినా దైవజనుని మాటకు లోబడ్డు నేర్చుకోండి. పెళ్ళిళ్ళ కోసం బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు బాగుపడరు వారి జీవితంలో. నువ్వు పాపినని ఒప్పుకొని, నాకు నా ప్రభువు కావాలి, ఆయన ప్రేమ కావాలి, నేను ఆయనతో ఏకమవ్వాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోక విషయంలో మరణిస్తున్నానన్న సాదృశ్యమందు నేను ఈ లోకముతో నేను కూడా చనిపోయి క్రీస్తు కొరకు నేను బ్రతకాలి. అయ్యా నాకు బాప్తీసం ఇవ్వండి. మా దైవజనులు తిమోతి గారిని నేను ఎరుగుదును. ఆయన ప్రభు ఆయన దర్శించిన తర్వాత పూజ గదిలో శివ పూజ చేసుకుంటున్నప్పుడు, ఆ పూజ గదిలో దేవుని యొక్క మహా వెలుగు, ఆ పెంకుటిల్లు తెరవబడి ఆ పూజ గదిలోనికి దేవుని వెలుగు దిగివచ్చి, ఆ వెలుగులో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ఎంఏ పాలయ్య గారి మందిరానికి ఆయన వెళుతున్నప్పుడు అందరూ బాప్తీసం తీసుకొని సంస్కారాధన తీసుకొని వెళ్ళిపోతే ఆయన ఒక్కలే ఉండిపోయి మోకాళ్ళేసి గుండెలు పైలలా ఏడ్చి దైవజనులు అడిగారంట, నాకు కూడా సంస్కారాధన ఇవ్వరా? నాకు కూడా కావాలి ప్రభు శరీరం, నాకు కూడా కావాలి ప్రభు యొక్క రక్తం, నాకు కూడా కావాలి బాప్తీసం, అయ్యా నాకు కావాలి ప్రభు కొరకని ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చి దేవుని పాదాలను బ్రతిమలాడి ఆ బాప్తీసం తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు ఉన్నతమైన దైవజనుడిగా అనేక మందికి మాదిరికరముగా మాలాంటి తరఫీదునిచ్చిన ఉన్నతమైనటువంటి ఆత్మీయ పరిధిలో దైవజనులు దేవుని మహిమ కొరకు వాడబడుతున్నారు. అట్టి దైవజనులు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అభిషేకం కలిగిన దైవజనుల యొక్క పరిచర్యలో దేవుడు మమ్మల్ని తీర్చిదిద్దాడు. దేవుని నామానికి నేను మహిమ చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పెళ్లిల కోసం, అవసరాల కోసం, సర్టిఫికెట్ల కోసం బాప్తీసం తీసుకునే బతుకులు నిలబడవు. కాబట్టి మా అమ్మ నాన్న దేవుని నమ్ముకున్నాడు కాబట్టి నేను నమ్ముకున్నాను. మా అమ్మ నాన్న దేవుని మందిరానికి వెళ్తారు కాబట్టి నేను వెళ్తున్నాను. ఎవరో నాకు యేసుక్రీస్తు గురించి చెప్పారు, చెప్పిన మాటలు నాకు నచ్చాయి కాబట్టి దేవుని మందిరానికి వచ్చాను. ఎస్, స్టార్టింగ్లో అలాగే ఉంటావు, కానీ అక్కడే ఆగిపోతే ఏదో ఒక రోజు నువ్వు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఆమేన్. వాళ్ళు అంటారు కదా, ఆమేన్, నువ్వు చెప్పిన మాటల ప్రకారమే మేము వచ్చాము, కానీ ఇప్పుడు నీవు చెప్పిన మాటల ప్రకారము కాక మా మట్టుకు మేమే తెలుసుకున్నాము అతడు మెస్సియా అని, అతడు యేసుక్రీస్తు అని ఆ సమరస్థిత ఊరు వారు అంటున్నారు. యేసు నీ మాటలు బట్టి వచ్చాం. ఆమేన్. కానీ ఇప్పుడు నీ మాటలను బట్టి కాదు, మా మట్టుకు మేమే గుర్తించాము, ఎరిగితిమి ఆయనే మెస్సయ్య. అబ్బాయి అనుభవంలోకి మీ అందరూ వచ్చుదురుగాక, మన పిల్లలు అనుభవంలోకి వచ్చుదురుగాక, మన యవనస్తులు అనుభవంలోకి వచ్చుదురుగాక, మన దగ్గర ప్రతి ఒక్కరి అనుభవంలోకి వచ్చుదురుగాక, మన గ్రామంలో ప్రతి ఒక్కరి అనుభవంలోకి వచ్చుదురుగాక, దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరి అనుభవంలోకి వచ్చుదురుగాక. ఆ దైవజనుడా నీవు చెప్పిన మాటలు బట్టి కాదు, దైవజనురాలా నీవు చెప్పిన మాటలు బట్టి కాదు, పక్కన ఉన్న బ్రదర్ చెప్పిన మాటను బట్టి కాదు, మా మట్టుకు మేమే తెలుసుకున్నాము ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, శ్రమ కొలిమిలో ఆదరించే దేవుడు, శ్రమ కొలిమిలో మమ్మల్ని నిర్మించే దేవుడు. ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, ఏమి కలిగినా, ఏమి పోగొట్టుకోవలసి వచ్చిన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, మరి ఏదైనా ఉన్నదైనా రాబోయినమైనా నా యేసు ప్రేమ నుంచి నన్ను ఏది ఎడబాపలేదు అనే ఉన్నతమైన పరిమితిలోనికి ప్రతి ఒక్కరు వచ్చుదురుగాక.
ఈ పిల్లలు అలాంటి స్థాయిలోకి వచ్చుదురు గాక. అప్పుడు నేను వాళ్ళకి చెప్పవలసిన లేదు, సరిగా నిలబడండి రా, సరిగా ఆరాధించండి రా, చప్పట్లు కొట్టండి రా అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఆరాధిస్తారు, కంట్లో కన్నీళ్ళు వస్తాయి, దిక్కులు చూడరు. నేను చెప్తున్నాను మోమాట లేకుండా. ఇప్పటికీ కూడా ఎదిగారు కానీ వీళ్ళు కొంతమంది దేవుని ఆరాధిస్తుంటే దిక్కులు చూస్తుంటారు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు. పాడుతున్నాం అంటే పాడతారు కానీ ఆ శక్తిని దాన్ని ఏమాత్రం అనుభవించలేని పరిస్థితి. అంటే అందరికీ ఆ పాస్టర్ గారికి నచ్చేలాగా, తల్లిదండ్రులకు నచ్చేలాగా ఊరికనే ఏడ్చేయమని కాదు. మా డాడీ నన్ను తిరుగుతూ ఉండేవారు, రే నీ తోటలు అందరూ అన్ని భాషలు మాట్లాడుతున్నారు, అమ్మా వినండి అమ్మా, మీరు అలా నిద్రపోతే నేను బాప్తిసం ఇవ్వమని చెప్తున్నాను. నా లెక్క నాకు ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. అందరూ పరిశుద్ధాత్మ పొందుకొని భాషలు మాట్లాడుతుంటే నువ్వెందుకు అలా ఉండిపోతావు అని మా డాడీ ఒక రకంగా నన్ను తిట్టేవారు. బాధ, దుఃఖం, వేదన. నేను నటించొచ్చుగా అందరిలాగే నేను కూడా రిషాబా రికలారా బాబా అని తప్పించేలా చూస్తే మా నాన్న హ్యాపీ అవుతున్నారు లేదని తెలిసిపోద్దిగా. కానీ ఏడ్చేవాడిని, దేవా వారు ఎలాగ నిన్ను ఆరాధిస్తున్నారో, వారు ఎలాగ నీ అభిషేకాన్ని పొందుకున్నారో, నీ అభిషేకం సత్యము గనక నాకు నీ అభిషేకం కావాలి ప్రభువా. ఎవరో చప్పట్లు కొడుతున్నారని నేను కొట్టలేను, ఎవరో భాషలు మాట్లాడుతున్నారని నేను మాట్లాడలేను, ఎవరో ఎగిరి గెంతుతున్నారని నేను ఎగరలేను. నాకు నీ బలము కావాలి, నీ శక్తి కావాలి. ఐ వాంట్ టు నో యూ పర్సనలీ. నేను వ్యక్తిగతంగా నీ శక్తి నేను అనుభవించాలి ప్రభువా. ఆ కృప నాకు దయచేయమని ఏడ్చాను ఎన్నో రోజులు. నేను బాప్తిసం తీసుకున్న 10వ రోజు ఒక ప్రార్థన కూటంలో ఉంటుండగా దేవుని యొక్క బలమైన శక్తి నా మీదకి దిగి వచ్చింది. ఆ రోజు అభిషేకాన్ని పొందుకున్నాను, ఆ రోజు అన్ని భాషలు మాట్లాడాను. భాషల కోసం మాట్లాడుతుంటే, అభిషేకం గురించి మాట్లాడుతుంటే వినేసి ఈరోజు అమ్మగారు భలే చెప్పారు, అయ్యగారు భలే చెప్పారు అని డబ్బా కొట్టి వెళ్ళిపోతావే. కమ్ టు దట్ ఎక్స్పీరియన్స్, కమ్ టు దట్ ఎక్స్పీరియన్స్, కమ్ టు దట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. భాషలు మాట్లాడితే ఇవన్నీ జరుగుతాయి. అబ్బా మంచి మెసేజ్ ఈరోజు, ఎప్పుడూ వినలేదు, కొత్తగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అవసరంలే, కమ్ టు దట్ ఎక్స్పీరియన్స్. ఆ అనుభవంలోనికి రా. ఆమె విని సంతోషపడిపోయి బ్యాచ్ కాదు మంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆశ్చర్యకార్యాలు చూసి చప్పట్లు కొట్టే బ్యాచ్ కాదు మంది, ఆశ్చర్య కార్యాలు అనుభవించే బ్యాచ్ మంది. బయట నిలబడి లోపల ఏదో ఆరాధన జరుగుతుంది అనుకునే బ్యాచ్ కాదు, ఆ ఆరాధనలో పాలు పంచుకునే బ్యాచ్ మనము. దేవుని నామమున మహిమ కలుగును గాక. చర్చిలోకి వెళ్తే రొట్టెను ద్రాక్షరసం ఇస్తారంట, అదేదో అని చెప్పుకునే బ్యాచ్ కాదు. ఆయన శరీరమును తిని, ఆయన రక్తమును తాగి, ఆయన ఆత్మ పాలును అనుభవించి ఆయన వ్యక్తిగతముగా విరిగిన అనుభవంలోనికి రావాలి మనం. దేవుని నామమున మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తారు హల్లెలూయా. సో అంత మాత్రమే కదా, నా జీవితంలో ఈ కార్యం జరిగింది, ఆ కార్యం జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది కాబట్టి నేను దేవుని దగ్గరికి వచ్చాను. ఆ రోజుల్లో యేసుప్రభు అనే కథ చాలామంది అలా వెళ్ళారు. కానీ మీకు తెలుసా, వాళ్ళెవరు కూడా బైబిల్లో రాయబడి ఉంది, వారిలో అనేకులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారట. మరి ఎన్నడూను వారు యేసుక్రీస్తుని వెంబడించలేదని రాయబడి ఉంది. వాయ్? ఆర్ యు విత్ మీ? వాయ్? యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయారు. భక్తులా వీళ్ళందరూ? ఎక్కడ ప్రార్థన అక్కడికి వెళ్ళిపోయారు. భక్తులా వీళ్ళందరూ? ఎక్కడ వాక్యం దేవుడితో అక్కడ విన్నారు. భక్తులా వీళ్ళందరూ? టైం వచ్చింది, హల్లెలూయా, పొట్టు గాలికి ఎగిరిపోయింది, ధాన్యము మాత్రమే. ఇంకోలా చెప్పాలంటే వేల మంది యేసుప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, 12 మంది మాత్రమే ఆయనతో పాటు ఉన్నారు. ఆ 12 మందిని 70 మంది, ఈ 70 మంది 120 మంది, ఈ 120 మంది వేల మంది, ఈ వేల మంది లక్షల మంది, ఆ లక్షల మంది ఈనాడు కోట్ల మందిగా ప్రభు చేత హెచ్చింపబడ్డారు. హల్లెలూయా.
హల్లెలూయా. నా ప్రభువుకి నా ప్రార్థన, నా ప్రభువుకి నా విన్నపము, నా ఆశ, నా కోరిక ఏంటో తెలుసా? ఆయన ప్రత్యక్షమయ్యే సమయం వచ్చేసరికి సార్వత్రిక సంఘమంతయు ఆయన పోలికలో ఉండాలి, ఆయన స్వరూపంలో ఉండాలి, ఆయన కోరుకున్న భక్తిలో ఉండాలి, ఆయన కోరుకున్న నిజమైన ఆత్మీయ లోతులలో వారి జీవితం ఉండాలి. ఆయన వచ్చే సమయానికి రొట్టెల కొరకు, ద్రాక్ష రసముల కొరకు, అద్భుతాల కొరకు యేసుక్రీస్తుని వెంబడించే బ్యాచ్గా ఉండడానికి ఏ ఒక్కరు ఆగిపోవడానికి వీల్లేదు. మా అమ్మ నమ్ముకుంది, మా నాన్న నమ్ముకున్నాడు, వాళ్ళు చర్చికి వెళ్తారు కాబట్టి నేను వెళ్ళాల్సి వస్తుందని చెప్పుకునే బ్యాచ్ కాదు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నేత్రము ఆయనను చూడాలి, ప్రతి నాలుక ఆయన ప్రభువు అని వ్యక్తిగతంగా ఒప్పుకోవాలి. చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్తారా? చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్తారా? భారం కలిగిన ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్తారా? ఇది జరుగునుగాక, మన మధ్య జరుగునుగాక, మన దేశంలో జరుగునుగాక, సార్వత్రిక సంఘములో జరుగునుగాక, నీలో జరుగునుగాక, నాలో జరుగునుగాక, మన పిల్లలలో జరుగునుగాక, వారి పిల్లల్లో జరుగునుగాక. ఆమేన్. Come to that experience, personal encounter, personal relationship, a daily relationship with God, which increase day by day. అనుదినము వృద్ధి చెందుతున్నటువంటి వ్యక్తిగతమైన అనుబంధము దేవునితో నీకు నాకు కలుగునుగాక, నా పిల్లలకు కలుగునుగాక, ఈ చిన్న బిడ్డలకు కలుగునుగాక, నా యవన చెల్లెలకు కలుగునుగాక, ప్రతి వారికి కలుగునుగాక, మందిరంలో అడుగు పెట్టే ప్రతి వారికి దేవుడు కృప దయచేయునుగాక. అమ్మ, మీ పిల్లలకు దేవుడు కృప దయచేయునుగాక, మీ మనవళ్ళకు దేవుడు కృప దయచేయునుగాక, మీ మనవరాళ్ళకు దేవుడు కృప దయచేయునుగాక, నీ భర్తకు దయచేయునుగాక, నీ భార్యకు దయచేయునుగాక, నీ ఇంటి వారందరికీ అనుభవంలోకి వచ్చుదురుగాక. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదో ఆశ చూపించి వచ్చేవారు కాదు, స్నేహితులు రమ్మంటే వచ్చేవారు కాదు. నా స్నేహితులు వెళ్తున్నారు, మా బంధువులు వెళ్తున్నారు, మా బాప రమ్మంది, మా అన్న రమ్మన్నాడు అంటే పిలవద్దని నేను చెప్పట్లేదు. ఆమేన్. అలా వచ్చిన వారు సైతము ఆమేన్ ప్రభువు చేత వారు పట్టబడాలి, వాక్యము చేత పట్టబడాలి, పరిశుద్ధాత్మ వారిని వ్యక్తిగతముగా దర్శించాలి. దేని మహిమ కలుగును గాక. పేతురు ఒక్కడి మీదకే అగ్ని నాలుకల వల్ల రాలేదు, వారిలో ప్రతి ఒక్కరి మీద అగ్ని నాలుకల వల్ల విభాగింపబడి రాగా వారిలో ప్రతి ఒక్కరు ఆత్మశక్తి వారికి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్, ఆమేన్. నేను మీరు మనందరం వినండి, నేను మీరు మనందరము కూడా ఈ మూడు అనుభవాలకు వచ్చేది కాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఓ కమాన్, ఒక 10 minutes నాకు టైం ఉంది అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొద్ది గట్టి చెప్తారా? నేను చెప్పమన్నది చేతులు ఎత్తి అలవాటు చేసుకుందాం. హల్లెలూయా. ఇలా చెప్తాను వినండి బ్రదర్. ఐగుప్తిలో, ఇక లేఖనాలు చూపించే టైం నాకు లేదు, ఐగుప్తిలో మోషేకి దేవుని గురించి తెలిసింది. ఇట్ వాస్ జస్ట్ బై ఇన్ఫర్మేషన్. ఇట్ వాస్ జస్ట్ బై ఇన్ఫర్మేషన్. గతులను చెప్పినట్టుగా మోషే తల్లి చెప్పుందేమో ఏమనంటే, రే ఐగుప్తులు ఆరాధిస్తున్న ఆ పాము మన దేవుడు కాదు, ఆ నది మన దేవుడు కాదు, ఆ నీళ్లు మన దేవుడు కాదు, ఆ కప్ప మన దేవుడు కాదు, వర్షం మన దేవుడు కాదు. మన దేవుడి పేరేంటో తెలుసా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మహిమపరుస్తారా? చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. అది నా అతిశయం, అది నా ఆనందం, అది నా అహంకారం, అది నా గర్వం, అది నా రోషము. అబ్రహాము దేవుడు నా దేవుడు, ఇస్సాకు దేవుడు నా దేవుడు, యాకోబు దేవుడు నా దేవుడు, జీవము కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. దాస్ గారు మీరు ఇక్కడ లేరా? మరేం స్పందించట్లా? హల్లెలూయా. ఆమేన్. కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చూడండి మోషే జీవితంలో.
మోషేకి దేవుడు తెలుసు, బట్ ఇట్ వాజ్ జస్ట్ బై ఇన్ఫర్మేషన్. అమ్మ చెప్పిందేమో, నేను అనుకున్నాను అమ్మ చెప్పింది ఖచ్చితంగా. మన దేవుడు ఉన్నాడు రా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మీ నాన్న దేవుడు, నా దేవుడు, మేము బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా మా అందరి దేవుడు మోషే, ఆయన నీ దేవుడు రా. ఆమేన్, ఆమేన్. పిల్లలారా, ఈ తల్లిదండ్రులారా, ఈ ఒరవడిలో, ఈ రెల్లంలో మీ పిల్లల్ని పెంచండి. ఆయన మన దేవుడురా, ఆయన నమ్మదగిన దేవుడురా, పరిశుద్ధమైన దేవుడురా. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, నీ పిల్లలను అలా పెంచకపోతే ఏదో ఒక రోజు విగ్రహారాధనకి వారు ఆసక్తి చూపిస్తారు, ఏదో ఒక రోజు బయట మాటలు వారిని మోటివేషన్ చేసేస్తాయి, ఏదో ఒక రోజు బయట పరిస్థితులు వాళ్ళు లాగేస్తాయి. కానీ నువ్వు ఇలాగ పెంచితే వారు లాగిన ఏదో ఒక రోజు నీ మాటలు వారిని మళ్ళీ ఇక్కడ లాక్కుని వస్తాయి. నా మాట నమ్ము, దైవజనుడిగా చెప్తున్నాను. హల్లెలూయా. నీ పిల్లలకి నేర్పించు, వారి చేతులు కట్టు, వారి తల మీద కట్టు, అనుదినము నేర్పించు. అబ్రహాము నేర్పించేవాడుగా దేవుడు ఎరిగాడట అబ్రహాముని, నీ పిల్లలకి నేర్పించేవాడుగా దేవుడిని ఎరుగుదురుగాక. ఎంతమందికి ఈ మాట అర్థమైంది? హల్లెలూయా. దేవుని ధర్మ విధులు నేర్పించు, దేవుని న్యాయ విధులు నేర్పించు. నీకు తెలుసా, చిన్నప్పుడు నేను ఇలాంటి బట్టలు వేసుకొని డింగ్ 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 అని డ్యాన్స్ వేసేదాన్ని. అందరూ నా డ్యాన్స్ చప్పట్లు కొట్టేవారు తెలుసా. ఇలాంటి దిక్కుమాలి నేర్పించుకునే పిల్లకి ఎక్కిద్దా ఏమైనా? హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడు ఏం జరిగింది తెలుసా, మా ఇంటి పక్కన జామ చెట్టు ఉండేది, దాని మీదకి ఎక్కి జామకాయలు దొంగతనంగా చేసుకొని దాచేసుకొని తెచ్చేసేవాడిని. ఆడు హల్లెలూయా. వాట్ ఏ మోటివేషన్ కదూ. మా డాడీ జోబులో డబ్బులు తీసేసి పెప్పర్మెంట్ బిల్లలు కొనుక్కొని శుభ్రంగా తిరిసి మూతి తెడుచుకొని వచ్చేసేదాన్ని రా. నీకు తెలుసా? అమ్మ, నువ్వు వెళ్ళరదానివే అని అంటాడు. లోపలికి వెళ్ళాల్సింది చాలా. ఆమేన్. వాళ్ళు చెప్పు, రే చిరంజీవి కంటే, పవన్ కళ్యాణ్ కంటే, మహేష్ బాబు కంటే, లోకల్ ఉన్న ఏ యాక్టర్ల కంటే గొప్ప హీరోలు బైబిల్లో ఉన్నారా, విశ్వాసుల వీరులు బైబిల్లో ఉన్నారా, పరిశుద్ధ హీరోలు బైబిల్లో ఉన్నారా. హల్లెలూయా, హల్లెలూయా. విలియం కేరీ అని హీరో ఉన్నాడు. భారతదేశానికి వచ్చి 44 భాషలు నేర్చుకొని, భార్య చనిపోయిన, పిల్లలు చనిపోయిన, రొమ్ము విరుచుకొని ధైర్యంగా ప్రభు కొరకు నిలబడిన విలియం కేరీ మన భారతదేశపు నిజమైన హీరోరా అని చెప్పునే పిల్లలకి ఆ కథలు వారిని ప్రభావితం చేసేలాగా. లేనిపోని చెప్పి పిల్లల మాట వినట్లేదు. ఎనరో నువ్వేమి నేర్పిస్తున్నావో, నువ్వేం చూస్తున్నావో వాళ్ళు చూస్తున్నారు. నువ్వేం చేస్తున్నావో వాళ్ళు చూస్తున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావో వాళ్ళు వింటున్నారు. మా ఇంట్లోనే మాట్లాడుకున్నాం, ఎవరో లేరు, మా అబ్బాయి, మా అమ్మాయి, నేను, మా కోళ్ళు, మా కూతురు, మేమే మాట్లాడుకున్నాం. పిల్లలు ఉన్నారు అక్కడ, పిల్లలు ఉన్నారు. మీకు తెలియకుండానే వారి ఆత్మీయ బతుకుల్ని నాశనం చేస్తున్నారు మీరు. కొంతమంది తల్లిదండ్రులు ఎదిగొచ్చారు కానీ పిల్లల ముందు ఏం మాట్లాడకూడదు. ఏమనుకోకండి, ఇలా అన్నాను, అనుకున్నా పర్లేదులేండి. పిల్లలు ఎదురుగానే దైవజనుల గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏం నేర్పిస్తున్నారు వాళ్ళకి? మీరు నేర్పించే ఆ విషబీజం రేపొద్దున వారి జీవితంలో క్రీస్తుకు వ్యతిరేకంగా వారి మనస్సు తయారైపోద్ది. అప్పుడు నువ్వు నెత్తి నోరు కట్టుకున్నా ఎవడు బాగు చేయలేడు. ఎవరో పెద్ద ఆయన అన్నారు, చిన్నపిల్లల మనసు ఒక తెల్ల కాగితం లాంటిది, దాని మీద నువ్వేం రాస్తావో అదే ఉండిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు గర్దించిన లోబడ్డు నువ్వు నేర్చుకొని నీ పిల్లలకు అది నేర్పించగలిగితే వారు రేపొద్దున దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దావీదుకు వాళ్ళ అమ్మ నేర్పించిందేమో, ఎవరిని నువ్వు తరుముతున్నావయ్యా, చచ్చిన కుక్కను కదా, మెన్నిల్లును కదా అంటే చంపడానికి వచ్చిన వాడు దీవించి ఆశీర్వించి వెళ్ళిపోయాడు. మరి అన్నాడు, దావీదుని తరమలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు దావీదుని వర్ధిల్లింపచేశాడు, దేవుడు దావీదుని వర్ధిల్లింపచేశాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్.
దానియేలుకి వాళ్ళ అమ్మ ప్రార్థన నేర్పించిందేమో. ఒకరోజు వచ్చింది దానియేలు అమ్మ లేదు, వాళ్ళ నాన్న లేడు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. కానీ వాళ్ళ అమ్మ నేర్పించిన ప్రార్థన జీవితం మాత్రం దానియేలుతో ఉండిపోయింది. తాను నేర్పించిన అనుభవం అంచెలంచెలుగా పెరిగిపోయింది. మీలో కొంతమంది చర్చి మానేస్తే చెప్పరు, మీ పిల్లలకి అది అలవాటు. చిన్న విషయం అనుకుంటున్నారా? అది ఎంత పెద్దదో నీకు అర్థమయ్యే రోజు వస్తుంది. మీ నచ్చితే వస్తారు, లేకపోతే మానేస్తారు. మీ పిల్లలకి అది తెలుసు. ఏదైనా ఇబ్బంది కలిగితే మందిరం మానేస్తారు. మీ పిల్లలకి అది తెలుసు. దేవుని మందిరానికి రాకపోతే ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, పాస్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం అనే ఒక కనీసపు ధర్మం, ఒక చిన్న మర్యాద, ఒక క్రమశిక్షణ వారి జీవితంలో ఉన్నతమైన స్థానానికి వారిని తీసుకొని వెళ్తుంది. ఉద్యోగం మానేయాలంటే ఆఫీసర్కో, సూపర్వైజర్కో, లేకపోతే మీ బ్యాచ్ ఉండేటువంటి ఆ కాంట్రాక్టర్కో ఎవరికో ఇన్ఫార్మ్ చేయాలి. చర్చి మానాలంటే ఎవ్వడికి చెప్పాల్సిన అవసరం లేదు, అంత నా ఇష్టం. స్కూల్లో పిల్లలాగా అన్నీ ఆయన చెప్పి చేయాలా? కొంతమందికి ఉండింది అలవాటు, ఒకప్పుడు మెల్లి వదిలేశారు దాన్ని. ఏమో పాపం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గడిచేద్దాం, హల్లెలూయా. మీరు చెప్పరు, మీ పిల్లలు చెప్పరు. అనుకుంటాను చాలాసార్లు మీలో కొంతమంది విషయాల్లో మీరు బాధపడండి, వాళ్ళు అంతే, వాళ్ళ పిల్లలు అంతే. ఏమ్మా రాలేదు, మా నాన్న చెప్తాడు అనుకున్నాను, మా అమ్మ చెప్తుంది అనుకున్నాను. పిచ్చి వేషాలు ఇవన్నీ. చిన్న కూసులు అనుకుంటున్నాం మనం. ఏమన్నా ఇంకా కాలం చెల్లిపోయింది, మనం ఏమైనా మాట్లాడవచ్చు, ఏదైనా చెప్పవచ్చు అనుకుంటున్నారా? దేవుడు వింటున్నాడు, గుర్తుపెట్టుకో. వాని క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఎవరు చెప్పినా నాకు తెలుస్తుంది, ఆమేన్. కానీ నీవు ఆ క్రమశిక్షణలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నా మాట నమ్ము. ఎందుకో తెలుసా? ఆ క్రమశిక్షణ మాత్రమే కాదు, దాంట్లో ఉన్న నీ విధేయతను, నీ లోబడుటను ఆయన గౌరవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగానికి ఆడపిల్లలు పంపించే ధైర్యం ఉంటుంది కొంతమంది తల్లిదండ్రులకి. ఎందుకో గుర్తొచ్చి చెప్తున్నాను. ఎగ్జామ్స్కి ఎంత దూరమైనా పంపిస్తారు, కాలేజ్కి ఎంత దూరమైనా పంపిస్తారు, చర్చికి పంపించరు. మీరు వెళ్తేనే మీ పిల్లలు కాలేజ్కి వెళ్తారా? మీరు వెళ్తేనే మీ పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్తున్నారా? మీరు వెళ్తేనే మీ పిల్లలు జాబ్కి వెళ్తున్నారా? రాష్ట్రాలు దాటి వెళ్ళి చదివేలి, ఉద్యోగం చేసి పని చేసుకొని ఎగ్జామ్స్ రాసి వచ్చే ఆడపిల్లలు నాకు తెలుసు. కానీ చర్చికి అలా రారు, వాళ్ళ తల్లిదండ్రులు పంపించరు. ఎందుకో తెలుసా? లోకంలో పాడైపోరేమో కానీ దేవుని మందిరంలో పాడైపోతారు అనుకుంటారు. ఏంటో, అందరూ కాదు, కొందరు. నీ ప్రతి కార్యం, నీ ప్రతి చర్య హల్లెలూయా దేవుని పరిగణలో ఉందన్న సంగతి మర్చిపోవద్దు. పిల్లలు స్కూల్కి లేట్ అయితే కొట్టి లేపి టైం అయిపోతుంది, ఆటో వచ్చేది, లేగో అని 10 సార్లు లేపే పిల్లలు తల్లిదండ్రులు నాకు తెలుసు. చర్చి విషయంలో మాత్రం ఆ బాధ్యత తీసుకోరు. ఒకసారి లేపుతారు, లేవలేదు. ఎందుకమ్మ లేపాయి ఉంటే వీడి వల్ల లేగలేదండి, వీడి వల్ల మేము లేట్ అయిపోయామండి. సిగ్గు అనిపించదా? సరే, నా సబ్జెక్ట్ అది కాదు, అవసరం టైంలో ఉపయోగపడుతుందని చెప్పి ప్రైజ్ ది లార్డ్ గట్టి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళ అమ్మ చెప్తే విన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇన్ఫర్మేషన్తోనే 40 సంవత్సరాల మోషే ఆత్మీయ జీవితం సాగిపోయింది. ఆమేన్. బట్ ఐ డోంట్ నో వాట్ హీ వెయిటెడ్ ఫర్. మోషే దేని కొరకు ఎదురు చూస్తూ విశ్వాసంతో కొనసాగాడో నాకు తెలియదు, కానీ 40 సంవత్సరాల తర్వాత తన జీవితంలో కలిగిన మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? ఏ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్.
గట్టిగా దీని స్తోత్రం చెప్పండి. ముగింపులకు వచ్చేస్తున్నాను. ఏ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దైవజనుడిగా పలుకుతున్నాను, మీ అందరికీ హోరేబు అనుభవం వచ్చును గాక. చిన్నపిల్లలకు హోరేబు అనుభవం వచ్చును గాక. యవన బిడ్డలారా హోరేబు అనుభవం వచ్చును గాక. అమ్మా నెత్తి మీద చెయ్య పెట్టుకొని ఏ ఆశతో నువ్వు పలుకుతున్నావో ఆ ఆశను, ఆ పలుకుతున్న నీ మాటను చూస్తున్న దేవుని సన్నిధిలో దైవజనుడిగా నేను పలుకుతున్నాను. హోరేబు అనుభవం నీకు వచ్చును గాక. నీ పిల్లల మీదకి వచ్చును గాక. నీ మనవల మీదకి వచ్చును గాక. నీ మనవరాలకు వచ్చును గాక. ఆయన నువ్వు ముఖాముఖిగా చూచుదువు గాక. ఆయన స్వరమును విందువు గాక. హల్లెలూయా. ఎవరో చెప్పిన మాటలను బట్టి గాక, పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, దైవజనులు యూట్యూబ్ లో చెప్పిన మాటలను బట్టి గాక, నీవు వ్యక్తిగతముగా ఆయన ఎరుగుదువు గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అన్నీ నాకు తెలిసని నేను చాలా తెలుసుకున్నాను. ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితం ఎగసిపడకో. నిజంగా నీలో దీనత్వం ఉంటే, నేను ఎదగలేదని నేను ఎంతో అనుకున్నాను, కానీ నేను భూదిగంతముల నుండి మొరపెడుతున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నీవు నన్ను ఎక్కించమని దావీదే ప్రార్థన చేస్తే నువ్వెంత నేనెంత బ్రదర్. అవునా కదా, అవునా కదా. దావీదే అంత ప్రార్థన చేస్తే నువ్వెంత నేనంత. తన ఎన్కౌంటర్ నాకు ఎప్పుడు జరిగిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనుడిగా ఆయన కృపను ఆధారం చేసుకొని భారముతో, విశ్వాసముతో ప్రొఫెసై చేస్తున్నాను, ప్రవచిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. ఐ డిక్లేర్ అండ్ డిక్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ అందరి జీవితంలో హోరేబు అనుభవం వచ్చును గాక. హోరేబు అనుభవం వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. హోరేబు అనుభవం ఎప్పుడైతే కలిగిందో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అన్నీ మారిపోయాయి. గమ్యం మారిపోయింది, గమనం మారిపోయింది. దేవుడు మాట్లాడే దేవుడని అర్థమైపోయింది. దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడని అర్థమైపోయింది. దేవుడు దహించు అగ్ని అని అర్థమైపోయింది. దేవుడు సూరకార్యాలు చేసేవాడని అర్థమైపోయింది. ఆయన తన ప్రజలను మరుచువాడు కాదు, కానీ ఈ 40 సంవత్సరాల ఈ హోరేబు అరణ్యములో నన్ను చూచుచున్న దేవుడు, నాతో ఉన్న దేవుడు, నాతో మాట్లాడే నమ్మదగిన దేవుడు, అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని, నా పితరుల దేవుడని, ఈ రోజు ఆయన నా దేవుడు అని అర్థమైంది మోషేకి. He came to that great knowledge, God. Amen. Hallelujah. ఇది పర్సనల్ ఎన్కౌంటర్. బ్రదర్, టైం అవుతుందని షార్ట్ కట్లో చెప్తున్నాను. ఈ పర్సనల్ ఎన్కౌంటర్లోంచి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఏ డైలీ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆమేన్. వినండి, హోరేబు పర్వతం, చాలా జాగ్రత్త వినండి, తర్వాత మీరు బైబిల్ చదువుకోండి. హోరేబు పర్వతం నుండి మరలా అదే హోరేబు అని పిలువబడిన సీనాయి పర్వతం వచ్చేంత వరకు కూడా, ఇది ఎప్పుడు మీకు చెప్పలేదు నేను. హల్లెలూయా. హోరేబు పర్వతం దగ్గర ప్రారంభించబడింది. మరలా హోరేబు నుంచి ఐగుప్తులోనికి వెళ్ళి, ఐగుప్తులోంచి మరలా హోరేబు అని పిలువబడే ఆ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేంత వరకు కూడా మోషే జీవితంలో కలిగిన ఎక్స్పీరియన్స్ పేరేంటో చెప్పన? ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఏ డైలీ రిలేషన్షిప్ విత్ గాడ్, అనుదిన అనుబంధం. చెప్పండి, అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. దేవునితో అనుదిన అనుబంధం. చెప్పండి, 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 చెప్పండి. దేవునితో అనుదిన అనుబంధం. ఆమేన్. బాలకృష్ణలాగా మా తండ్రి గారి రోజుల్లో, నాన్నగారి రోజుల్లో, మా తాతగారి రోజుల్లోనండి ఆ ఊరు ఈ ఊరు తిరిగి సేవ చేసి సంఘాలు. హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నగారు అండి ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ తండ్రులు తిని ఎంత సేవ చేశారు. పాలు పెట్టానండి నేను. మంచిదే అక్క, అక్క మంచిదే, మంచి కుటుంబంలోంచి వచ్చావు, మంచి దైవజనుల కుటుంబంలో వచ్చావు. హల్లెలూయా. ఏదంటారే మా తాతలు, ఏదే నాకు రావట్లేదు. నెయ్యి తాగారు, కావాలంటే నా మూతి వాసన చూడు అన్నాడు అంటాడు. ఓడిపోయాడట. హల్లెలూయా. సో మా తాతల నేతలు నాకు ఇద్దరు కావంటే, మీరు కావాలంటే మా మూతుల వాసన చూడండి అన్నట్టుగా. ఎవరు అనుకుంటున్నాను? ది గ్రేట్. హల్లెలూయా.
సమూయేలు పిల్లలకే దిక్కలేదు. విన్నారు ఈ మాట? సమూయేలు పిల్లలకే దిక్కు లేదు. హల్లెలూయా. ఏలీ కుమారులకే దిక్కు లేదు. ఆమేన్. మా తాతగారు అలా చేశారు, అవునా బ్రదర్ ప్రైజ్ లార్డ్. మా నాన్నగారు ఎలా చేస్తారు, ప్రైజ్ లార్డ్. మరి నువ్వేం చేస్తావు? హల్లెలూయా. ఐ యామ్ డీకన్ ఆఫ్ దిస్ చర్చ్, యు నో. ఎనప షర్ట్ వేసుకొని, అదే ఇన్ షర్ట్ వేసుకొని వచ్చి కూర్చొని, రే బాత్రూమ్ గడుగు, రే ఇచ్చేయి. మరి నువ్వేం చేస్తావు? ఆర్డర్, లీడర్. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి. నా ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? దయచేసి వినండి. నా ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని ఎవరు సమీపించలేని తేజస్సులో అమరుడుగా వసించు కెరూబుల మధ్య పరిశుద్ధుని ఆరాధించబడుతున్న వాడు నా కొరకు ఒక పరిచారకుడిగా, రిక్తునిగా, దాసునిగా, సశరీరుడిగా, ఒక బానిసగా, నా పాపముల మోసే గాడిదగా ఆయన వచ్చాడు. ఆయన అంత గొప్పగా ఇడిసిపడిపోతున్నాం మా తాత మా అమ్మ. మరి మన ఆయన సంగతి ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? హల్లెలూయా. కానీ తాను తగ్గించుకున్నాడు ఆయన. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకి విమోచన క్రయదనముగా నా ప్రాణము పెట్టుటకు నేను వచ్చాను. మీ కాళ్ళు కడగకపోతే మీతో నాకు పాలు లేదన్నాడు. ఆశ్చర్యమైన దృశ్యం, ప్రపంచాన్ని ఆకర్షించిన దృశ్యం. లేమ్ గారు నాకు తెలుసు, ప్రపంచాన్ని ఆకర్షించిన దృశ్యం, ప్రపంచాన్ని కన్నీటితో కట్టిపాడేసిన దృశ్యం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అట్టి మహనీయుడు. ఒకడు అబద్ధం ఆడతాడని తెలుసు, ఒకడు ముద్దు పెట్టి ఆయన అమ్మేస్తాడని తెలుసు, ఒకడు పారిపోతాడని తెలుసు, చెల్లా చెదిరైపోతారని తెలుసు, నీ కొరకు ప్రాణం ఇస్తామన్న వాళ్ళు కూడా ఉండరని తెలుసు. అయినా వారి కాళ్ళ దగ్గర మోకాళ్ళేసి వారి పాదాలను కడిగి, ఆమేన్ హల్లెలూయా, పరిచారకుడు వాళ్ళ నడుము కట్టుకొని వారి పాదాలు కడిగిన నా ప్రభువైన యేసుక్రీస్తు లాంటి జగద్గురువు, నా ప్రభువైన యేసుక్రీస్తు లాంటి మాదిరి, నా ప్రభువైన యేసుక్రీస్తు లాంటి ఆ ఉన్నతమైన పరిచారకుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన ఆరాధించడం నా భాగ్యం, ఆయన ప్రకటించడం నా భాగ్యం, ఆయన స్తుతించడం నా భాగ్యం, ఆయన సేవ చేయడం నా అదృష్టం. హల్లెలూయా, హల్లెలూయా. సరే ప్రియుల, టైం అవుతుంది. హోరేబు అనుభవం నుంచి మరలా సీనాయి అనుభవం వచ్చేంత వరకు, ఆమేన్, మోషే జీవితంలో రెండో ఘట్టం అదేమిటి అంటే ఏ పర్సనల్ డైలీ రిలేషన్షిప్ విత్ గాడ్. అది ఎంత గొప్పగా ఉండిందంటే, పర్లేదా మాట్లాడినా అమ్మా, అది ఎంత గొప్పగా ఉండిందంటే, నేను పంపించాలి ప్రజల్ని. వెంటనే మోషే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. మీకు ఇది స్టోరీ లాగా ఉందేమో, నా గుండెల్లోకి దూసుకెళ్ళిపోతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడిని అడుగుతున్నాడు, దేవా నేనేం చేయాలి? మోషే, రేపు ఈ టైం ఇలా జరుగుతుంది, నువ్వు వెళ్ళి ఆ కర్రను తీసుకొని వెళ్ళి దాన్ని గాల్లో చాపు, నువ్వు ఆ కర్రను తీసుకొని వెళ్ళి ఆ ఏటి గట్టి మీద కొట్టు. అలాగే ప్రభువా. అమ్మ, మీకు అర్థం అవ్వలేదా నేను చెప్పాను? మీకు అర్థం అవ్వలేదా? హోరేబుతో ఆగిపోయిన అనుభవం కాదది. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు దేవుడు మోషేతో మాట్లాడాడు, ప్రతిరోజు మోషే దేవునితో మాట్లాడాడు. అబ్బా దేవుని స్తోత్రం చెప్తారా? ఈ కృప దేవుడు దయచేయునుగాక, ఆశపడిన దైవ జనమా ఆశతో చేతులెత్తి చెప్పు, ఈ కృప దేవుడు నీకు దయచేయునుగాక, ఈ కృప తన దాసునికి దయచేయునుగాక, ఈ కృప తన దాసురానికి దయచేయునుగాక, ఈ కృప మీ పిల్లలకు దయచేయునుగాక, నీకు దయచేయునుగాక. ప్రతి దినము దేవుడు నీతో మాట్లాడే అనుభవము, ప్రతి దినము నీవు దేవుడితో మాట్లాడే అనుభవము, ఆయన ఉద్దేశాన్ని నీకు తెలియచేసే అనుభవము, ఆయన కార్యాలను నీతో వివరించే అనుభవము. A daily relationship with God. అది ఆగిపోయిన బంధం కాదు,
చెప్తారా? అది ఆగిపోయిన సంబంధం కాదు. హోరేబు పర్వతం దగ్గర ప్రారంభమైంది, మరలా ఆ పర్వతం దగ్గరికి వచ్చే అంతవరకు కూడా అది డైలీ ఎక్స్పీరియన్స్. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి. ఆశ కలిగిన వారు స్తోత్రం చెప్పండి. డైలీ ఎక్స్పీరియన్స్. డైలీ అంటే రోజు దేవుడు మోషేతో మాట్లాడాడు, రోజు మోషే దేవుడితో మాట్లాడాడు. ఆమేన్, 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 హల్లెలూయా, ఆమేన్. దేవా మళ్ళీ ఫరో హృదయం కఠినం అయిపోయింది. మోషే ఆ కర్ర తీసుకొని వెళ్ళి గట్టి మీద కొట్టు. ఆమేన్, హల్లెలూయా. జరిగిపోయింది, మళ్ళీ కఠినం అయిపోయింది. దేవా మళ్ళీ ఫరో హృదయం కఠినం అయిపోయింది. మోషే డూ దిస్. మోషే ఈ ప్రజలకి చెప్పు, మోషే ఫరోతో చెప్పు, మోషే నువ్వు ఇలా చేయి, మోషే ఇలా చేయి. మళ్ళీ కఠినమైపోయింది, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కఠినమైపోయింది, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ దేవుడు మాట్లాడాడు. వావ్, ఇట్ వాజ్ నాట్ ఏ వన్ డే ఎక్స్పీరియన్స్, ఇట్ వాజ్ ఏ డైలీ ఎక్స్పీరియన్స్. అర్థమవుతుందా తల్లి? అంటే మీలో వాక్యం వింటున్నారు కానీ దేవా ఆ అనుభవం నాకు కావాలి. ప్రతిరోజు మనుషుల స్వరాలు నేను వింటున్నాను కానీ నీ స్వరం వినే అనుభవం నాకు రావట్లేదు ప్రభువా. అనుదినము నీ స్వరము నేను వినాలి. అత్యాశ అనుకుంటున్నారా? నేను అంటున్నాను ఇంకా అది లో ఆశ. ప్రతి దినం ఏంటి? ప్రతి క్షణము నీతో మాట్లాడగలడు, అనువును మాట్లాడగలడు. ప్రతి అడుగు ఆయన ఆలోచన చొప్పున నడిపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మళ్ళీ వచ్చేవారని పోస్ట్ పోన్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ డైలీ ఎక్స్పీరియన్స్లో, ఈ డైలీ పర్సనల్ రిలేషన్షిప్లో ఎన్ని అనుభవాలు ఉన్నాయి వివరిస్తే టైం సరిపోదు. కానీ ఐగుప్తులో జరిగిన 10 అద్భుతాలు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు మీరే చెప్పాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? అయ్యో పోన్లేండి, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు, అక్కడ మళ్ళీ ప్రతికూలత ఎదురైంది, మళ్ళీ మొరపెట్టాడు. ఆమేన్, మళ్ళీ దేవుడు మాట్లాడాడు. ఇది మీకు వినడానికి ఎలా అనిపిస్తుందో కానీ నాకు మాత్రం ఒక రకమైన భయం, ఒక రకమైన ఆశ. మోషే ప్రార్థన చేస్తే సార్ దేవుడు మాట్లాడేసేవాడు. అది కదా ఇక్కడ నాకు నచ్చిన సంగతి. హల్లెలూయా. ఎలా ఉందంటే హలో అలా ఉన్నది. ఎవ్రీ టైం మోషే దేవుని దగ్గరికి వెళ్ళే ప్రతిసారి కూడా ఈరోజు నా ప్రార్థన అయిపోయింది అనేవాడు కాదు. దేవునితో మాట్లాడే వచ్చేవాడు, దేవునితో సహవాసం చేసే వచ్చేవాడు. ఓ స్తోత్రం చెప్తారు అనుకున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎర్ర సముద్రం పాయలైపోయింది, దేవుడు నడిపించాడు. సింపుల్ షార్ట్ కట్. పగల మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు తోడే ఉన్నాడు. బండలోంచి నీళ్ళు ఇచ్చాడు, మన్నాను కురిపించాడు, మాట్లాడాడు, అద్భుతాలు చేశాడు. గుడారం కట్టమన్నాడు, గుడారం కట్టాడు. 10 ఆజ్ఞల పలకలు ఇచ్చాడు, కిందకి తీసుకొచ్చాడు. వాళ్ళు వ్యతిరేకం జీవించారు, ఎరగొట్టేశాడు. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని కోపం రగులుకోకముందు, ఐఎమ్ సారీ ఇంత స్పీడ్గా చెప్పడం నాకే నచ్చలేదు, ఆ పలకలు పగలగొట్టేశాడు. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని కోపం రగిలిపోకముందే మోషే పరిగెత్తుకుని ఏం చేశారంటే గుడారము తీసి పాళెం వెలుపల వేసేసాడు. పాళెం వెలుపల వేసేసిన తర్వాత అందరూ తమ గుడారం దగ్గర ఉంటుండగా మోషే యెహోషువలు గుడారం దగ్గరికి, ప్రత్యక్ష గుడారం దగ్గర నడుచుకుంటూ వెళ్ళారు. ఆ ప్రత్యక్ష గుడారంలోకి మోషే వెళ్ళిపోయాడు. మోషే వెళ్ళిన తర్వాత రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఒక స్నేహితుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా దేవుడైన యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. 10 అద్భుతాలు, ఎర్ర సముద్రం అనుభవం, పగలు మేఘస్తంభం అనుభవం, రాత్రి అగ్నిస్తంభం అనుభవం, బండలో నీళ్ళు ఇచ్చిన అనుభవం, మన్నాను కురిపించిన అనుభవం, పలకలు ఇచ్చిన అనుభవము, ఆ పరిశుద్ధ పర్వతం మీద అగ్నిలో దేవుడు ప్రత్యక్షమైన అనుభవము, దేవుడు మాట్లాడిన అనుభవము, పలకలు ఇచ్చిన అనుభవము. ఈరోజు దీని ట్యాబ్ అని అంటారు, ఎందుకో తెలుసా? ట్యాబ్లెట్ అంటారు. ఈ ట్యాబ్లెట్ కాదు, దీని ట్యాబ్ అని ఎందుకంటారంటే ఆ రోజుల్లో దేవుడు మోషే ఇచ్చిందే ప్రపంచంలో మొట్టమొదటి ట్యాబ్లెట్ అది. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. గడి చేద్దాం, హల్లెలూయా. 10 ఆజ్ఞల పలకలు రాసి ఇచ్చాడు, ఆ పలకలు తీసుకొని వచ్చాడు. ఎవరు వెళ్ళలేదు, మోషే ఒక్కడు వెళ్ళాడు. దేవుని మహిమ కలుగును గాక. బ్రదర్ స్పీడ్ అయిపోయినా నాకు తెలుసు, లెట్ మీ కంప్లీట్. హల్లెలూయా. ఎందుకు వాళ్ళు వెళ్ళలేదంటే వాళ్ళందరూ ఏమన్నా తెలుసా మోషేతోని? మోషే మేము ఇక్కడే ఉంటాం, నువ్వు వెళ్ళి దేవుడితో మాట్లాడు. ఈరోజు చాలామంది సంఘం ఇలాగ ఆగిపోయింది.
ఇలాగ ఆగిపోయింది, ఇక్కడ ఆగిపోయింది, ఈ అనుభవం ఆగిపోయింది. పాస్టర్ గారు దేవుడితో ప్రార్థన చేస్తారు, రాత్రి 8 గంటల ప్రార్థన చేస్తారు, 3 గంటల ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, దేవుడే వర్తమానాన్ని ఇస్తాడు, వర్తమానం తెలియచేస్తారు. అందుకే వర్తమానం అంత శక్తివంతంగా ఉంటుంది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మీకున్న అభిప్రాయాన్ని బట్టి నేను మీకు కృతజ్ఞుడిని. వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్? నువ్వు మాట్లాడవా దేవుడితో? నీతో దేవుడు మాట్లాడ్డా? దేవుడు నీతో మాట్లాడితే సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో తన జనాంగమైన మీతో దేవుడి మాట చెప్పమన్నాడు అని. దాసు బ్రదర్ ఇక్కడ నిలబడి, డేవిడ్ బ్రదర్ ఇక్కడ నిలబడి, సీని బ్రదర్ నిలబడి, కనకరాజు గారు నిలబడి, ఆమె ప్రతి ఒక్కరు నిలబడి, ఆమె ఇక్కడ అనేక మంది నిలబడి, ఇదిగో దేవుడు గత రాత్రి నాతో బయలుపరిచిన విధానము, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో దేవుని జనాంగమా, దేవుడి మాట మీతో చెప్పమని చెప్పాడు అని ఇక్కడ నిలబడి చెప్పే అనుభవానికి నీవెప్పుడు వస్తావు? వినేసి దులుపుకొని వెళ్ళిపోతావా? హౌ మెనీ ఇయర్స్ యు విల్ బి లైక్ దట్? కొంతమంది మొక్కలు చాలా అలసిపోయి కనబడుతున్నాయి నాకు. మీకోసమే త్వరగా ముగింపులోకి వస్తున్నాను. నాకు ఇంత త్వరగా ముగించాలని లేదు నాకైతే. ఆయన సన్నిధిని దాటి వెళ్ళే ధైర్యం లేదు నాకు. హల్లెలూయా. తర్వాత అమ్మ బైబిల్ చదివేవారు చదవండి. హోరేబు నుంచి హోరేబుకి వచ్చేలోపు ఎన్ని అనుభవాలు ఉన్నాయో రైట్ ఇట్ డౌన్. రాస్తారా మీలో కొంతమంది? హోరేబు నుంచి బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళి మరలా అదే హోరేబు అని పిలువబడి సీనాయి దగ్గరికి. ఆమె ఎందుకు ఇక్కడ నేను ఆగిన తర్వాత చెప్తాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మోషే యొక్క డైలీ పర్సనల్ రిలేషన్షిప్ని మీరు రాస్తే ఎన్ని అద్భుతాలు కనబడతాయో, ఎన్ని అద్భుతాలు కనబడతాయో. బ్రదర్ ప్రైజ్ లార్డ్ చెప్పండి, అమ్మ ప్రైజ్ లార్డ్ చెప్పండి. చివరి 5 నిమిషాలు ఎన్ని అద్భుతాలు కనబడతాయో. కానీ ఇన్ని అద్భుతాలు తర్వాత మెసేజ్ యొక్క పీక్ పాయింట్, ఇన్ని అద్భుతాలు తర్వాత, ఇన్ని అనుభవాలు తర్వాత, ఇన్ని ఆశ్చర్య కార్యాలు తర్వాత, ఇలాగ దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన తర్వాత, ఆ సీనాయి పర్వతం మీద 40 రాత్రింబగళ్ళు దేవుని సందులో గడపగా దేవుడు రాసిచ్చిన పదార్థాలు తీసుకొని వచ్చి ఆయన ముఖము మీద దేవుని యొక్క మహిమ ప్రకాశించిన అనుభవం కూడా జరిగిన తరువాత, మీరు బైబిల్ తెరవసం లేదు కానీ నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఆఫ్టర్ దిస్ ఆల్ ఎక్స్పీరియన్సెస్, ఎస్ నేను స్టడీ చేసి చెప్తున్నాను, ఆఫ్టర్ ది ఆల్ ఎక్స్పీరియన్సెస్ మోషే దేవుడిని ఏమని అడిగాడు తెలుసా? ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి నా దేవా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు చూపుము, లేక తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. అయ్యా అయ్యా అయ్యా, దేవా పర్సనల్ ఎన్కౌంటర్ అయిపోయింది హోరేబు పర్వతం మీద. ఆ హోరేబు నుండి మరలా నేను ఈ సీనాయికి వచ్చేంత వరకు పర్సనల్ రిలేషన్లో అనేకమైన కార్యాలు నేను చూశాను, అనుభవించాను, నీ స్వరం విన్నాను. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నది ఏమిటి అంటే పర్సనల్ రెవల్యూషన్ నాకు కావాలి. గట్టిగా చెప్తారా? పర్సనల్ రెవల్యూషన్ నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. పర్సనల్ రెవల్యూషన్ కావాలి. దేవా, నీ క్రియలు కాదు, నీ అద్భుతాలు కాదు, ఆమేన్, హల్లెలూయా, నీ శాసనములు కాదు, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి చెప్తారా? హోరేబు పర్వతము మీద ఆ మండుచున్న పొదలో ప్రత్యక్షమయ్యావు. మరలా ఈ సీనాయి మీదకి వచ్చేసరికి ఆ భయంకరమైనటువంటి అగ్నిలో ప్రత్యక్షమయ్యి నీవు నాకు 10 ఆజ్ఞల పలకలు ఇచ్చావు. ఆ గుడారంలోనికి వెళ్ళినప్పుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు నాతో మాట్లాడావు. బట్ ఆఫ్టర్ దిస్ ఆల్ ఎక్స్పీరియన్స్, ఈ అనుభవాలన్నీ తర్వాత, దేవా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నీ క్రియలను కాదు నిన్ను నేను తెలుసుకుందును. ఆ కిందకు వస్తే 18వ వచనంలో అడుగుతాడు, నీ మహిమను నాకు చూపము. ఈ 2 మాటలు దేవుడు ఆలకించాడు. బ్రదర్,
ఈ మాట చెప్పుకోవడం బ్రదర్. ఈ 2 ప్రార్థనలు 33 అధ్యాయంలో 13వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటను, 18వ వచనంలో ఉన్నటువంటి 2 మాటలను దేవుడు మోషేకి నెరవేర్చాడు. ఆమేన్. ఒక మాట అంటాను ఏమనుకోరు కదండి, ఏమనుకోరు కదా, అనుకున్న చెప్తారు కదా పాస్టర్ గారు. చెప్పండి, కొంచెం వాక్యం తెలిస్తే, కొంచెం పాటలు పాడడం వస్తే, ఏ బైబిల్ కాలేజీలోనో ఓ బీటీహెచ్ ఎండిహెచ్ ఇంకేదో చేసి ఉత్తీర్ణం అయిపోతే ఒక 10 సార్లు అక్కడక్కడ నిలబడి దేవుని వాక్యం చెప్పగలిగితే, ఒక వ్యక్తికి సువార్త చెప్పి ప్రభు దగ్గర నడిపించగలిగితే, ఏమనుకోకండి, మనల్ని ఇంకెవరు పట్టుకోలేరు. మనం ఎవరికి దొరకం. మన వాకింగ్ స్టైల్, మన వాచింగ్ స్టైల్, మన టాకింగ్ స్టైల్, మన ఈటింగ్ స్టైల్, మన డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ మారిపోతాయి. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే బాగున్నామా, మంచిది, ప్రార్థన చేయి, హల్లెలూయా. సిస్టర్ ప్రైజ్ లార్డ్, సిస్టర్ ప్రైజ్ లార్డ్ అమ్మా, ఏంటి బాగున్నావా, ప్రార్థన చేస్తున్నావా, చెయ్యి, హల్లెలూయా. చేయట్లేదా, నేను 3 గంటలు వేసి ప్రార్థన చేస్తాను తెలుసా, ఎవరు నిద్రట్టకుండా. ఆ మాట ఎందుకన్నానంటే, హల్లెలూయా హల్లెలూయా, దేవుడికి ఏదో శివుడైనట్టు, ఆయనకి ఏదో వినబడదన్నట్టు 3 గంటలు లేచి నాయనా ప్రభువా పడుకోనిరా, ప్రార్థన చేయి. తెల్లవారు 3 గంటలు లేచి ప్రార్థన చేసే భాగ్యం, ధన్యత ఎవరికి దొరుకుద్ది? దేవుడు నీకు ఇచ్చాడు, చెయ్యి. కానీ అది మనుష్యులకు కనబడవలనని కాదు, మనుష్యులకు వినబడవలనని కాదు, దేవుని ఎదుట కనబడవలనని, దేవునికి వినబడవలనని, దేవుని ఎదుట అంగీకారముగా ఉండవలనని తగ్గించుకొని చేయి ప్రార్థన. నీ ప్రార్థన ఆయన దృష్టికి ప్రీతికరమైనది అయినప్పుడు ఆయన నీ ఇంటినే కాదు, నీ ఇంటిని, నీ ఊరిని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గం విడిచి నా సందులో ప్రార్థన చేసిన యెడల వారి ఇల్లు కాదు, వారి ఊరు కాదు, వారి దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. డూ ఇన్ రైట్ వే. ఆమేన్. ఇక పట్టుకోలేం, పలకరింపు మారిపోద్ది, ప్రైజ్ లార్డ్ మారిపోద్ది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎవరు? హల్లెలూయా. నేను ఎవరితో ఉంటాను తెలుసా? షాలేం రాజు గారితో ఉంటాను, ఎడ్వర్డ్ విలియమ్స్ గారితో ఉంటాను, సతీష్ కుమార్ గారి దగ్గరతో ఉంటాను. మనకు అంత లేదు కాబట్టి చెప్పుకోలేము, సామిల్ జానా గారితో ఉంటాను. ఏమనుకుంటున్నారు నన్ను? ఆమేన్. ఒక్కొక్కసారి నాయకుల కంటే కార్యకర్తలు, డాక్టర్ల కంటే నర్సులు ఎంత బిల్డప్ ఇస్తారంటే సిరాకు వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవునితో అనుబంధం కలిగినటువంటి మోషే బాగానే ఉన్నాడు. ఈ కోరహకి కోరలు వచ్చినాయి. ఈ మాట ఏదో బాగున్నట్టుంది. ఈ కోరహకి ఏమొచ్చినాయి? విషపు కోరలు వచ్చినాయి. నువ్వే ఒక్కడే నాయకుడువా, నువ్వే పాస్టర్ గారువా, మాకు వాక్యం తెలీదా, మేము రాలేదా, మేము తినలేదా, ఆ బండ్లో నీళ్ళు మేము తాగలేదా, ఎర్ర సముద్రం మేము దాటలేదా అని తిరగబడ్డాడు. హల్లెలూయా. తిరగబడిన తర్వాత ఏమైంది? తిరగబడ్డాడు, ఎరగబడ్డాడు. ఆ తర్వాత ఎవడికి అందనంత ఎత్తు కనుకోకు, ఎవరికి అందనంత లోతు పోయినాడు. భూమి నెరవిడిచి ఆ సంఘాన్ని మింగేసింది. అది ఏ సంఘం? చర్చ్ ఆఫ్ కోరా. ఏ చర్చ్ అది? చర్చ్ ఆఫ్ కోరా మొత్తాన్ని మింగేసింది. జాగ్రత్త, చర్చ్ ఆఫ్ కోరాకు ఏదో ఒక రోజు మింగబడుద్ది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మాత్రమే, లేకపోతే క్రైస్ట్ చర్చ్ మాత్రమే దేవుని కొరకు నిలవబడుతుంది. దేవుని మనకి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. టైం అయిపోయింది. ఐఎమ్ సారీ. పోయిన వారం బేనే ముగించాను, ఈ వారం కూడా ప్రయత్నం చేశాను బట్టి. ఆమేన్. మై డియర్ చర్చ్, దేవుని ప్రియ సంగమా,
ఎందుకు అనేక మంది ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు వీక్ అయిపోతున్నారు, ఎందుకు వేసారిపోతున్నారు, ఎందుకు దేవుని మందిరాన్ని మానేస్తున్నారు, ఎందుకు అణుగుతున్నారు, ఎందుకు సొనుగుతున్నారు, ఎందుకు గొలుగుతున్నారు, ఎందుకు చక్కగా ఆరాధించలేకపోతున్నారు, ఎందుకు కన్నీటితో అభిషేకంతో ఈ బిడ్డలు దేవుని ఆరాధించలేకపోతున్నారు? ఎందుకో తెలుసా? మీరు వచ్చారని మీతో పాటు వాళ్ళు వచ్చేయడం కాదు. ఆమేన్. వారు వ్యక్తిగతముగా దేవునిని ఎరిగే అనుభవంలోనికి రావాలి. 10 దినాలు నీవు మమ్మల్ని పరీక్షించు. వారి ముఖముల కంటే మా ముఖములు వాడిపోయినట్లు అనిపిస్తే నువ్వేం పెడితే అది తింటాం. 10 దినాలు పరీక్షించమన్నాడంటే ఆ బొడ్డోడికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది కానీ 10 దినాలు పరీక్షించుకో. 10 దినాల తర్వాత చూస్తే వారందరి ముఖాలు కంటే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోల ముఖములు దేవుని మహిమతో ప్రకాశించాయి. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చిన్న వయసులో. ఇట్ వాజ్ పర్సనల్ ఎన్కౌంటర్, పర్సనల్ రిలేషన్షిప్ అండ్ పర్సనల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఎంతమందికి కావాలి పిల్లలారా? ఎంతమందికి కావాలి? మీరు వాక్యం శ్రద్ధగా వినండి అని మీకు ఎందుకు చెప్పాను తెలుసా? ఆమేన్. మమ్మీ డాడీ వస్తున్నారని రావడం కాదు, ఎవరో వస్తున్నారని కాదు, ఆరాధన టైం అని నిలబడడం కాదు, పాటలు పాడాలి కాబట్టి కాయర్లో పాస్ గారు నిలబెట్టారు కాబట్టి పాడడం కాదు, అనుభవిస్తూ పాడాలి, అభినయిస్తూ పాడాలి. దేవుని సన్నిధి మీ మీదకి రావాలి. మోక్షిత వింటున్నావు నాన్న? పాడేటప్పుడు కళ్ళు తెరిచి పాడకూడదు, కళ్ళు మూసుకొని పాడాలి. ఎందుకంటే వాళ్ళ చిన్నతనంలోనే ఒక ప్రత్యేకత చూశాను. పాలకర్లు నేను చూడలేకపోయాను, కానీ వాళ్ళు ఎందుకో ఆ ప్రత్యేకత చూశాను. నాకు చాలాసార్లు అనిపించింది, వీడిని గనక ఆ తల్లి కానీ మేము కానీ ప్రభువులో కట్టగలిగితే వాడు చాలా ప్రయోజనకరుడు అవుతాడని ఎందుకో నాకు అనిపించింది పర్సనల్గా. ఇది దేవుని దర్శనం సుమా అని చెప్పట్లేదు, మేము పర్సనల్గా అనిపించింది. అందుకే వాడు చెప్తున్నాను, ఆరాధన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు కళ్ళు మూసుకొని దేవునిలో ఆనందిస్తూ కన్నీటితో దేవుణ్ణి ఆరాధించాలి. నిన్ను చూసిన వాళ్ళందరూ ఆ చిన్న బాబు ఎలా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఎంత బాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, మేము కూడా అలాగే ఆరాధించాలని నిన్ను చూసి అనేక మంది నేర్చుకోవాలి. ఓకేనా? మిగతా వాళ్ళలాగా నువ్వు కళ్ళు తెరిచి స్టైల్గా నిలబడి అలా చేయకూడదు. నీ సేవ వినబడుతుందా? ఓ అక్షయ్ వినబడుతుందా? హ్యాపీ బర్త్డే. ఆమె దేవునిలో ఎదుగు. వాళ్ళ వయసులో ఎదుగుతున్నారు. నేను వయస్సు కంటే అధికముగా దేవుల్లో వారు ఎదగాలని, ప్రభువులో ఎదగాలని నేను కోరుతున్నాను. ఆమేన్. మీరందరూ ఎదుగురు గాక. ఆమేన్. హల్లెలూయా. బ్లెస్సింగ్కి దేవుడు కృప దయచేయను గాక. అది సరిగా వినట్లేదు వాక్యం నాకు తెలుసు, బట్ స్టిల్ దేవుని దాసునిగా నేను ప్రకటిస్తున్నాను. ఆమేన్. పిల్లలారా, మీ అందరికీ కృప కలుగును గాక. మీ అందరికీ కృప. ఒక్కొక్కరి పేరు పిలిచి చెప్పాలని ఉంది తల్లి నాకు. ఏదో నిలబడాలని నిలబడుతున్నానా? నా చేతులు జోడించి మనం చేస్తాం. నిలబడకండి. దేవుని శక్తిని అనుభవించండి, పరిశుద్ధాత్మను అనుభవించండి. మీరు పాడుతుండగా దేవుని అభిషేకం మీ మీదకి దిగి రాగా ప్రజలు దేవుని యొక్క సన్నిధిని అనుభవించేలాగా, దేవుని కృపను అనుభవించేలాగా, తన దాసుల ద్వారా దేవుడు బలముగా మాట్లాడేలాగా కన్నీటితో వ్యక్తిగతంగా దేవుని ఆరాధించండి. పర్సనల్గా ఏ పాట పాడినా పర్సనల్గా పాడండి. అది ఎవరో అనుభవంతో రాసిన పాట, కానీ మీరు పర్సనల్గా పాడండి. ఆమేన్. ఓకేనా? ఓకే తల్లి, టయానికి రండి. టయానికంటే ముందే రండి. దేవుని సన్నిధిలో మోకరించండి, ప్రార్థించండి. మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. దేవా, మేము క్వాయర్కి నిలబడుతున్నాం, ఎలా పడితే అలా మేము పాడడానికి వీలు లేదు. కెరూబులు సెరూబుల్ని ఎలా ఆరాధిస్తున్నారో అలా మేము ఇక్కడ ఆరాధించగలగాలి. అక్కడ ఎలాగైతే ఆ ఆరాధన వలన అక్కడంతా కూడా ఆ దోమము నింపబడి ఉందో ఇక్కడ మీ సన్నిధి నింపబడిపోవాలి. అక్కడ సింహాసనశీనుడిగా దేవుడు ఎలా ఉన్నాడో మా మధ్యలో కూడా సింహాసనశీనుడిగా దేవుడు ఉండాలి. కాబట్టి మమ్మల్ని ప్రిపేర్ చేయి ప్రభువా. వై వీఆర్ సింగింగ్, వీఆర్ వర్షిపింగ్. మేము ఆరాధిస్తున్నప్పుడు, మేము ప్రార్థిస్తున్నప్పుడు, లేక మేము పాటలు పాడుతున్నప్పుడు నీ సన్నిధి దిగి రావాలని బ్రతిమలాడండి. దేవుడిని బ్రతిమిలాడి అడిగి అప్పుడు కాయలో నిలబడండి. ఇవన్నీ చేయాలంటే మీరు టయానికి రావాలి. టయానికి కాదు, టైం కంటే ముందుగానే రావాలి. ప్లీజ్ చేతులు జోడించి అడుగుతున్నాను పిల్లల్ని. రాగండి, గబగబ సౌండ్ సిస్టమ్ అంతా సర్దేయండి, మోకాళ్ళు వేయండి. ప్రభువా,
మేము పాడుతుండగా, మేము ఆరాధిస్తూ ఉంటుండగా నీ సన్నిధి రావాలి, ప్రజలు నిన్ను చూడాలి, నీ స్వరం వినాలి. స్వస్థపరచువానిగా నీవు మా మధ్య సంచరించాలి, మాట్లాడేవానిగా సంచరించాలి. యెహోవా రాఫాగా, యెహోవా నిషీగా, ఎల్ రోయిగా, యెహోవా షమ్మాగా, ఎల్ షదాయిగా నీవు మా మధ్య ప్రత్యక్షం అవ్వాలి. ఎలా వచ్చిన వారు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు ప్రభువా. నిన్ను అనుభవించి, నిన్ను పొందుకొని, నీ శక్తిని, నీ మాటను పొందుకొని వెళ్ళాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. సిద్ధం సభలు అవుతున్నాయి కదండి. ఆపుతానని ఆపలేదు మహానుభావుడు అనుకోకండి, కానీ సిద్ధం సభలు అవుతున్నాయా? అవుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఏం జరుగుతుంది? దాస్ గారు మీరేం మాట్లాడరా? ఇక్కడే ఉన్నారా? నీరసంగా ఉన్నారా? మీరు లేరా? ఏం జరుగుతుంది? వేదిక, జనాలు, కొత్తది వచ్చింది ఇప్పుడు ఆ ర్యాంపు, మొత్తం అంతా సిద్ధమైపోతుంటే చేతులు ఇలా పెట్టుకొని అన్న నడుచుకుంటూ వస్తుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారు, జై జైలు పలుకుతున్నారు, అంతా చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల కోసం మాట్లాడడం నా ఉద్దేశం కాదు. అతడు రాకముందే కావలసిన వేదిక, కావలసిన ప్రతిదీ, మైకు, స్టేజు, జనాలు అంతా ప్రిపేర్గా ఉంటుంది. ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. నేను అదే కోరుకుంటున్నాను. ఆయన వచ్చేలోపు పిల్లలారా, యవన బిడ్డలారా, చేతులు జోడించి ప్రాధేయపడుతున్నాను. ఆయన వచ్చేలోపు ఆయన సన్నిధిని సిద్ధము చేద్దాం, ఆయనకు వేదికను సిద్ధము చేద్దాము. దేవదూతలందరూ ఉత్సాహధ్వని చేస్తున్నప్పుడు, ఉదయ నక్షత్రములు ఆనందముతో జయధ్వనులు పాడినప్పుడు, భూమికి ఆయన మూల రాయి వేసాడని రాయబడినట్లుగా ఆయన వచ్చేలోపు ఆయన కొరకు ఒక వేదికను సిద్ధం చేద్దాం. రండి టయానికి. కాలేజీకి టయానికి వెళ్తున్నారుగా, ఎగ్జామ్కి టయానికి వెళ్తున్నారుగా, దేవుని సన్నిధి టయానికి రండి. ఏమైపోదు మీకు. దేవుడు కాపుదల ఉంటుంది, దేవుని భద్రత ఉంటుంది. మహోన్నతుని చాటును మీరు ఉన్నారు. ఏమవుద్దు? రండి దేవుని సన్నిధికి. గడియ ముందే రండి. సిద్ధపరచుకోండి, సిద్ధపరచండి. విన్నారా డైలాగు? సిద్ధపరచండి. ఆయన వస్తాడు, దీవెనలు ఇస్తాడు, వరాలను ఇస్తాడు, ఆయన హృదయంలో అంతా చెప్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత నిన్ను తాకుతాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అన్నా అని పరుగులు తీస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన బస్సు ఆపి దిగి వాళ్ళు పలకరించే అంత ప్రేమ ఆయనకే ఉంటే, అన్నా దేవనా యేసయ్య నాతో మాట్లాడు, నా తండ్రి నాతో మాట్లాడని దేవుడు నువ్వు అడిగితే ఆయన సింహాసనము దిగి రాడా, పరలోకము దిగి రాడా, నిన్ను దర్శించడా, నిన్ను ముట్టడా, నిన్ను తాకడా, నీకు కావాల్సిందేదో ఇవ్వడా, ఇస్తాడు. ఆయనకి అంత నమ్మకత్వం ఉంటే, ఆయనకి ఎంత నమ్మకత్వం ఉంది. ఆయనే మన ధైర్యం, ఆయనే మన నమ్మకం. చెప్పండి, ఆయనే మన ధైర్యము, ఆయనే మన నమ్మకం. చెప్పండి, యేసే నా ధైర్యం, యేసే నా నమ్మకం. వినాలనుకుంటున్నాను నేను. యేసే నా ధైర్యం, యేసే నా నమ్మకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించండి, కళ్ళు మూసుకోండి, మోకరిద్దాం. త్వరగా టైం అయిపోయింది. త్వరగా అందరు కళ్ళు మూసుకుందాం ప్లీజ్. టైమ్ ఇస్ రన్నింగ్ ఫాస్ట్. మోకరించగలిగిన వారు మోకరించగలిగితే, దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొక్కుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొక్కుమా. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము, నన్ను నడిపించుము. నేను ఎక్కలేనంత
దేవా, మనుషుల వల్ల నాకు గాయమే మిగిలింది, మనుషుల వల్ల నాకు బాధ మిగిలింది, ఒంటరితనం మిగిలింది. నా వాళ్ళు అనుకున్నాను, నా తోడనుకున్నాను, అలిసిపోయాను లోకములో, అలిసిపోయాను లోక బంధాలలో, అలిసిపోయాను లోక ప్రేమలలో. స్వార్థపూరితమైన నీచమైన ప్రేమలు నా మనసుని గాయపరిచాయి. ఈ లోకం వద్దు ప్రభా, ఈ లోక బంధాలొద్దు దేవా. నేనెక్కలేనంత ఎత్తైన కొండ మీద నీతో వ్యక్తిగతముగా సహవాసము చేసే అనుభవం నాకు కావాలి. ఈ వేదన, ఈ బాధ, ఈ కష్టం, ఈ కన్నీళ్లు, ఈ వేదన నన్ను దిగజార్చిన నా బలహీనత వీటన్నిటిని విడిచి నీతో ముఖాముఖిగా నేను కలుసుకోగలగాలి. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే, నాకది ఉన్నత భాగ్యమే. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా, నిత్యము స్తుతింతును ప్రభువా, నిత్యము స్తుతింతును. చేతులెత్తి యేసయ్యా, 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 యేసయ్యా. పాడదామా? యేసయ్యా, 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 యేసయ్యా. సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, సమీపించని తేజస్సులో నివసించునా దైవమా. ముఖ దర్శనము చాలే నాకు, నీ ముఖ దర్శనము చాలే. యేసయ్యా, 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 యేసయ్యా. ఎంతమందికి అనుభవం కాదు అంతమంది. యేసయ్యా. చేతులెత్తి ఆయన వైపు చేతులు చాపి చిన్న పిల్ల చూపించినట్టుగా ఆయన వైపు నీ చేతులెత్తి చూపించి, నీ బిడ్డ చూపించినట్టుగా మరొకసారి యేసయ్యా ఆయన వైపు చేయి చూపిస్తావా? తల్లి వైపు బిడ్డ చాచినట్లు నాకు అర్థమైందయ్యా నేను ఎందుకు ఓడిపోతున్నాను, నాకు అర్థమైంది నేను ఎందుకు పక్కకు వెళ్ళిపోతున్నాను, నాకు అర్థమైంది నేను ఎందుకు నీరసెళ్ళిపోతున్నాను, నాకు అర్థమైంది నేను ఎందుకు గొణుగుతున్నాను, సొనుగుతున్నాను, నాకు అర్థమైంది నేను ఎందుకు దిగజారిపోతున్నాను. ఈ 3 అనుభవాలు నాకు కావాలి, ఈ 3 అనుభవాలు నాకు కావాలి. చిన్నపిల్లలు అడుగుతారా, యవన బిడ్డలు అడుగుతారా, కోయర్ అడుగుతారా దేవుణ్ణి? I want the experience, a personal encounter, personal relationship, a personal revelation of you. Yesaya, 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 Yesaya. యోగ్యతలే నా నేను శాశ్వత ప్రేమతో యోగ్యతలే పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి.
యేసయ్యా కను పాపగా నన్ను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివి కరుణా సాగర యేసయ్యా కను పాపగా నన్ను కాచితివి. దేవా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆ పర్సనల్ ఎన్కౌంటర్, ఆ డైలీ పర్సనల్ రిలేషన్లోనికి, ఆ ఉన్నతమైన పర్సనల్ రెవల్యూషన్లోనికి యవన బిడ్డలను చిన్న పిల్లలను మాలో ప్రతి ఒక్కరిని నడిపించండి. నన్ను నడిపించండి, మమ్మల్ని నడిపించండి. ఆ పరిపూర్ణతలోనికి, ఆ సంపూర్ణతలోనికి, ఆ ఘనమైన ఆరాధనలో, ఆ సమర్పణలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి కృప చూపి మహిమ పొందమని ఈ సందేశం మా జీవిత మకరందమై మాలో కార్య సాధకం ఒకటికి కృప దయచేయమని, ఈ సందేశం మా జీవన శైలిగా మార్చబడినట్లు కృప దయచేయమని నజరేయుడు నా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సంఘమంతా చెప్దాం, ఆశతో చెబుదాం, చేతులెత్తి చెబుదాం, ఆమేన్ అనువాని సన్నిధిలో చెబుదాం. ఆమేన్.